మాయదారి ముసలిది. చందమామ కథలు. హారూనల్ రషీద్ బాగ్దాద్లో ఖలీఫాగా ఉండిన కాలంలో ఆ రాజ్యంలో పావురాల టపా నడిచింది. దాన్ని నడపటానికి ఖలీఫా ఒక సమర్థుణ్ణి నియమించి నెలకు 1000 దీనారాల జీతం ఇచ్చాడు. అయితే కొంతకాలానికి ఆ మనిషి చనిపోయాడు. అతనితోనే పావురాల టపా కూడా నిలిచిపోయింది. ఆ టపా నిమిత్తం ఏర్పాటైన పావురాలు 40 మంది నీగ్రో బానిసలు 40 వేటకుక్కలు ఖలీఫా వద్దకు తిరిగి వచ్చేశాయి. ఆ పావురాల టపా నడిపిన వాడికి దిలైలా అనే భార్య, జీనాబ్ అనే కూతురు ఉండేవారు. తన భర్త చనిపోగానే దిలైలా ఖలీఫాకు ఒక విజ్ఞాపన చేస్తూ పావురాల టపా తాను నిర్వహించగలనని, తన భర్తకు ఇస్తూ ఉండిన జీతమే తనకు ఇవ్వవలసిందని వేడుకున్నది. కానీ ఆమె విజ్ఞాపనను ఖలీఫా తిరస్కరించాడు. దిలైలా శక్తి సామర్థ్యాలను ఆయన ఎరగడు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఖలీఫా 2 ప్రసిద్ధులైన దొంగలను కొత్వాళ్లుగా నియమించాడు. ఒకడు అహ్మద్, రెండోవాడు హసన్. వారిని పట్టటానికి విశ్వ ప్రయత్నాలు చేసి విఫలుడై అంత సమర్థత గల దొంగలు కొత్వాలు పనిని చక్కగా నిర్వర్తించగలుగుతారని ఖలీఫా భావించాడు. తన విజ్ఞాపనను తోసిపుచ్చిన ఖలీఫా దొంగలకు గొప్ప పదవులు ఇచ్చేసరికి దిలైలాకు చాలా ఆగ్రహం వచ్చింది. ఈ దేశంలో దొంగలకు, మోసగాళ్లకు మనమేనా చేతగాని వాళ్ళం? ఈ హసన్ గాని అహ్మద్ గాని నా ముందు ఎందుకు పనికిరారని రుజువు చేస్తాను, చూసుకో అన్నదామె తన కూతురు జీనాబుతో. దిలైలా వయసు మళ్ళినదే అయినా యుక్తిలో చాలా గట్టిది. జీనాబ్ కూడా తల్లికే మాత్రము తీసిపోదు. తల్లి అన్న మాటలకు ఆమె చాలా సంతోషించింది. తన మాయలతో బాగ్దాద్ నగరాన్ని అట్టుడికించాలని దిలైలా నిశ్చయించింది. ఒకనాడు ఆమె మెడ నిండా తావళాలు, ముఖానికి ముసుగు, చేతిలో సూఫీ బిచ్చగాళ్ల జెండా ధరించి సూఫీ సన్యాసిని అవతారంలో ఇంటి నుంచి బయలుదేరింది. ముస్తఫా అనేవాడు బాగ్దాదులోని గొప్ప అధికారులలో ఒకడు. అతను ఖలీఫా రక్షక దళానికి నాయకుడు. అతనికి పెద్ద జీతం ఉండేది. బ్రహ్మాండమైన చక్కని ఇల్లు ఉండేది. దానికి గంధం చెక్కతో చేసిన తలుపులు, వెండి తాళాలు ఉండేవి. ముస్తఫా ఐశ్వర్యానికి తగ్గట్టే అతనికి మంచి యవ్వనంలో ఉన్న అందాల రాశి అయిన భార్య ఉండేది. ఆమె పేరు ఖాతూన్. ఆ భార్యను ముస్తఫా నెత్తిమీది దేవతలా చూసుకునేవాడు. అందుకే ఆమె వల్ల తనకు సంతానం కలగకపోయినా అతను మరొక భార్యను కట్టుకోలేదు. అయితే సాటి అధికారుల్లాగా తన వెంట దివాణానికి తీసుకుపోవడానికి కొడుకులు లేరే అని లోలోపల బాధపడేవాడు. పిల్లల కోసం తన భర్త కుమిలిపోతున్న సంగతి ఖాతూన్ ఎరుగును. అందుచేత తనకు పిల్లలు లేరన్న విచారంతో ఆమె కూడా బాధపడి సంతానం కోసం ఎన్నో మందులు తిని ఎన్నో తిప్పలు పడింది. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. సూఫీ సన్యాసిని వేషంలో అల్లా అల్లా అని కేకలు పెడుతూ నగరం వీధుల వెంబడి తిరుగుతున్న దిలైలా ముస్తఫా ఇంటి ముందుకు వచ్చి తన తల ఎత్తి చూసింది. మేడ మీద కిటికీ వద్ద నిలబడి ఉన్న ఖాతూన్ అంతులేని ఆభరణాలు, అలాగే కొత్త పెళ్లి కూతురులాగా వెలిగిపోతూ దిలైలాకు కంటపడింది. ఈ పిల్లను తీసుకుపోయి ఆ నగలన్నీ కాజేయకపోతే నా ప్రజ్ఞ ఏమిటి అనుకున్నది దిలైలా. దిలైలాను చూడగానే ఖాతూన్కు కూడా ఆశ కలిగింది. ఈ సూఫీ సన్యాసిని తనకేమైనా సంతాన ప్రాప్తి కలిగే మార్గం చెబుతుందేమో. ఆ సన్యాసిని పిలుచుకురమ్మని ఖాతూన్ ఒక దాసీని పంపింది. దాసీది వెళ్లి దిలైలాను మేడ మీదకి తెచ్చింది. ఖాతూన్ కళ్ళ నీళ్లు పెట్టుకుని దిలైలా కాళ్లపైన పడి తన సమస్య వెళ్లబోసుకున్నది. నీదొక పెద్ద సమస్య కాదు. ఈ నగరంలోనే సంతాన సాధు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దర్శనం చేసుకున్నావంటే నీ కోరిక తీరే ఉపాయం గలదు అన్నది దిలైలా. ఖాతూన్ విచారంగా, నేనెప్పుడు ఇల్లు దాటి వెళ్ళిన దాన్ని కాను అన్నది. అలా అయితే నా వెంటరా,
ఇప్పుడే నిన్న సాధువు దగ్గరికి తీసుకుపోతాను. నీ భర్త ఇంటికి తిరిగి వచ్చే లోపల నువ్వు వచ్చేద్దు గాని అన్నది దిలైలా. తన కోరిక ఈడేరినట్టే భావించుకుని ఖాతూన్ తనకున్న మిగతా నగలు కూడా ధరించుకుని దిలైలా వెంట బయలుదేరింది. ఇద్దరూ కొంత దూరం వెళ్లేసరికి సిద్దీ మొహసిన్ అనేవాడి దుకాణం వచ్చింది. సిద్దీ మొహసిన్ యువకుడు. అతనికింకా పెళ్లి కాలేదు. అతన్ని చూడగానే దిలైలాకు ఒక ఆలోచన కలిగింది. ఆమె ఖాతూన్ను బయటి అరుగు మీద కూర్చుని ఉండమని తాను దుకాణంలోకి వెళ్ళింది. ఆమె మహసిన్తో, చూడు నాయనా, ఆ అరుగు మీద కూర్చున్న చక్కని చొక్క నా కూతురు. దానికి పెళ్లి ఈడు వచ్చింది. నీ వంటి బుద్ధిమంతుడికిచ్చి పెళ్లి చేద్దామని నా ఉద్దేశం. దాని తండ్రి వర్తకం చేసి పుష్కలంగా సంపాదించాడు. నీకు బోలెడంత కట్నం ఇస్తాను. కావాలంటే ఇలాంటి దుకాణాలు మరి 2 తెరవవచ్చు అన్నది. మెహసిన్ పరమానంద భరితుడై, ప్రధానం ఎప్పుడు చేస్తావు అన్నాడు. నా వెంట వచ్చావంటే ఇప్పుడే చేస్తాను అన్నది దిలైలా. మెహసిన్ దీనారాల సంచి కట్టు చంకన పెట్టుకుని దిలైలా వెంట బయలుదేరాడు. ఖాతూన్ను కూడా వెంట పెట్టుకుని వీధి వెంట వస్తూ ఉండగా దిలైలాకు హస్ మహమ్మద్ అనే కలంకారీ వాడి దుకాణం కనిపించింది. ఆమె ఖాతూన్ను మెహసిన్ను దూరంగా నిలిపి తాను దుకాణం ప్రవేశించి మొహమ్మద్తో, అయ్యా, ఆ నిలబడ్డ వాళ్ళు నా కొడుకు కూతురును. మా ఇల్లు కూలిపోయేటట్టుగా ఉంటే మరమ్మత్తు ప్రారంభించాం. అది పూర్తి అయ్యేదాకా 4 రోజుల పాటు మేం ఇక్కడ ఉండటానికి మీకు ఎరికిన ఖాళీ ఇల్లు ఏమైనా ఉన్నాయా అన్నది. కలంకారీ వాడు కొంచెం ఆలోచించి, నేనుండే ఇంటి పై భాగం ప్రస్తుతం ఖాళీగానే ఉన్నది. తరుణమప్పుడు నీలిమందు వర్తకులు వస్తే ఉండటానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. 4 రోజుల పాటు మీరు కావలిస్తే వాడుకోండి అన్నాడు, తాళపు చెవులు ఆమె చేతికి ఇస్తూ. దిలైలా ఖాతూన్ను మెహసిన్ను వెంటబెట్టుకుని హజ్ మహమ్మద్ ఇంటికి వెళ్ళి కింది భాగం తెరిచి లోపలికి వెళ్ళమని మెహసిన్కు సైగ చేసి ఖాతూన్ను వెంటబెట్టుకుని మేడ మీదకి వెళ్ళి, అమ్మాయి, నేను చెప్పిన సాధువు ఈ మేడ కింది భాగంలోనే ఉండేది. నేను వెళ్ళి ఆయనతో నీ విషయం చెప్పి ఇప్పుడే వస్తాను. ఈలోగా నువ్వు నీ నగలన్నీ తీసి భద్రంగా మూటగట్టి ఆ సాధువు దర్శనం చేసుకోవటానికి సిద్ధంగా ఉండు. ఆయన దగ్గరికి అలంకరించుకు వెళ్ళటం మహా అపరాధం అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది. ఆమె కిందికి రాగానే మెహసిన్ ఇలా అన్నాడు, ఏమిటి, పెళ్లి ఖరారు అనుకుందామా అని అడిగాడు. దిలైలా బగల ఏడుపు ఏడుస్తూ, నేనేం చేసేది నాయనా, ఓచలేని దుర్మార్గులెవరో పిల్ల మనసు విరిచేశారు. నీకు తామర ఉన్నదని, బొల్లి ఉన్నదని దాన్ని నమ్మించారు. అది నిన్ను పెళ్లాడనంటున్నది. ఒక పని చేద్దాం, నీ చొక్కా విప్పదీసి కూర్చో, దాన్ని తెచ్చి నిన్ను చూపించి పెళ్లికి ఒప్పిస్తా. నీ సంచి చొక్కా ఇలాతే పైన భద్రంగా ఉంచుతాను అన్నది. మెహసిన్ ఆమె మాటలు నమ్మి 1000 దీనారాలున్న తన సంచి చొక్కా ఆమె చేతికిచ్చాడు. వాటిని తీసుకుని దిలైలా మేడ మీదకి వెళ్ళి ఖాతూన్తో, నీకోసం సాధువు ఎదురు చూస్తున్నాడు. నీ అదృష్టం బాగుంది. కిందికి పద. నీ నగల మూట దాచి నీ వెనకే నేను వస్తున్నాను అన్నది. ఖాతూన్ కిందికి దిగి లోపలికి వెళ్ళింది. దిలైలా ఆమె వెనుకగా 2 మూటలు పట్టుకుని కిందికి దిగి తిన్నగా వీధిలోకి వెళ్ళిపోయింది. ఖాతూన్ కింది భాగం లోపలికి వెళ్ళి సాధువు కోసం చూస్తే అతగాడు కనిపించలేదు. కానీ మెహసిన్ కనిపించి, చూసుకో, నా ఒంటి మీద ఒక్క మచ్చ అయినా ఉన్నదేమో అని అన్నాడు. ఖాతూన్ బెదిరి మళ్లీ మేడ మీదకి పరిగెత్తుకుపోయి తలుపు వేసి గడియ పెట్టుకున్నది. అక్కడ సూఫీ సన్యాసిని లేదు. తన నగల మూట కూడా లేదు. దిలైలా తాను సంగ్రహించిన మూటలను తనకు తెలిసిన ఒక దుకాణంలో ఉంచి కలంకారీ వాడి దుకాణానికి వెళ్ళి హజ్ మహమ్మద్ను, బాబు, ఇల్లు చాలా సుఖంగా ఉన్నది. దిలైలా తాను సంగ్రహించిన మూటలను తనకు తెలిసిన ఒక దుకాణంలో ఉంచి కలంకారీ వాడి దుకాణానికి వెళ్ళి హజ్ మహమ్మద్తో,
బాబు, ఇల్లు చాలా సుఖంగా ఉన్నది. మీరు చాలా పుణ్యం కట్టుకున్నారు. నేను సామాను తెచ్చుకోవటానికి మా ఇంటికి పోతున్నాను. పిల్లలిద్దరూ ఆకలి అంటున్నారు. ఈ దీనారం తీసుకుని వాళ్ళకేమన్నా తినటానికి పట్టుకుపోగలరా? వారితో పాటు మీరు కూడా పలహారం చెయ్యండి అన్నది. హజ్ ముహమ్మద్ ఆమె ఇచ్చిన దీనారం అందుకుని తన పనివాణ్ణి దుకాణం చూస్తూ ఉండమని బయలుదేరాడు. దిలైలా కూడా తాను దాచి ఉంచిన మూటలను తీసుకుని కలంకారీ దుకాణానికి తిరిగి వచ్చి ఆ దుకాణం చూస్తున్న పసివాడితో, మీ యజమాని రొట్టెల దుకాణంలో ఉన్నాడు. నిన్ను వెంటనే రమ్మన్నాడు. వెళ్ళు నాయనా, నువ్వు తిరిగి వచ్చేదాకా దుకాణం నేను చూస్తూ ఉంటాలే అన్నది. పసివాడు ఆమె మాట నమ్మి వెళ్ళిపోయాడు. దిలైలా ఆ దుకాణంలో కదిలించడానికి వీలైనదల్లా ఎత్తి ఒక పక్కగా పెట్టింది. దుకాణం ముందుగా ఒక మోతగాడిదను తోలుకుంటూ ఒక కుర్రాడు వెళుతుంటే వాణ్ణి పిలిచి, చూడు బాబు, నీకీ దుకాణం వాడు తెలుసుగా. వాడు నా కొడుకే. మా వాణ్ణి అప్పుల వాళ్ళు పట్టుకుపోయారు. ఈ సామానంతా ఊళ్ళో వాళ్ళది వాళ్ళకిచ్చేయాలి. దీన్ని నీ గాడిద మీద వేసి నా వెంట పంపిస్తావా? ఇదిగో ఈ దీనారం ఉంచు. నేను తిరిగి వచ్చేలోగా నీలిమందు సీసాలు, కర్ర సామాగ్రి విరగ్గొట్టేయి, లేకపోతే జప్తు చేస్తారు అన్నది. గాడిదగల కుర్రవాడు ఒప్పుకున్నాడు. దిలైలా సామానంతా గాడిద మీద వేసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది. తల్లిని చూడగానే జీనాబ్, అమ్మా, ఏం చేసుకొచ్చావు అని అడిగింది. నలుగురి కళ్ళలో దుమ్ము కొట్టాను. ఈ నగలు ఒక అధికారి భార్యవి. ఈ దీనారాల సంచి చొక్కా ఒక దుకాణుదారిది. ఈ సరుకంతా ఒక కలంకారీ వాడిది. ఈ గాడిద 4వ వాడిది అన్నది దిలైలా గర్వంగా. చేసిందేదో బాగానే చేశావు గాని ఇక ఇల్లు కథలకు. వాళ్ళు నలుగురు నీ కోసం గాలిస్తూ ఉంటారు అన్నది జీనాబ్. అప్పుడే ఏమైందే పిచ్చిదానా, ఉన్నదంతా ముందే ఉన్నది అన్నది దిలైలా. అక్కడ కలంకారీవాడు రొట్టెల దుకాణంలో రొట్టెలు కూర కొంటూ ఉండగా పనివాడు వచ్చి ఎందుకు రమ్మన్నారు అని అడిగాడు. తాను పిలిచినట్టు ముసల్ది పసివాడితో ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలియక కలంకారీవాడు తన దుకాణానికి వచ్చేసరికి గాడిదగల కుర్రాడు దుకాణాన్ని ధ్వంసం చేసేస్తూ కనిపించాడు. ఇదేం పనిరా, నిన్ను పగలగొయ్యా అన్నాడు కలంకారీవాడు. మిమ్మల్ని బాకీదారులు వదిలేశారా ఏం అన్నాడు గాడిదగల కుర్రవాడు. ఒకరనేది మరొకరికి చాలాసేపు అంతుపట్టలేదు. చిట్ట చివరకు సంగతి కొంత బుర్రకెక్కి కలంకారీవాడు ఆ ముసల్ది ఏమైనట్టు అని అడిగాడు. నా గాడిద మాటేమిటి అన్నాడు కుర్రాడు. ఇద్దరు లబ్బో దిబోమంటూ మొత్తుకుంటూ ఉండటం చూసి జనం పోగయ్యారు. అందరూ కలిసి కలంకారీవాడి ఇంటికి వెళ్లారు. కలంకారీవాడు తలుపు తట్టగా మహసిన్ చొక్కా లేకుండా వచ్చి తలుపు తెరిచాడు. దొంగ వెధవ, మీ అమ్మ ఎక్కడా అని కలంకారీ అరిచాడు. మా అమ్మ ఎప్పుడనగా పోయింది అన్నాడు మొహసిన్. ఒకరి గొడవ ఒకరికి అర్థం కావటానికి కొంతకాలం పట్టింది. ఆ ముసల్ది నాకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని తీసుకొచ్చింది. తల్లి కూతుళ్ళు మేడ మీద ఉన్నారు అన్నాడు మొహసిన్ చివరకు. కలంకారీవాడు పైకి వెళ్లి తలుపు తట్టితే ఖాతూన్ తలుపు తెరిచింది. మీ అమ్మ ఎక్కడా అన్నాడు కలంకారీవాడు. మా అమ్మ ఎప్పుడనగా పోయింది అన్నది ఖాతూన్. నలుగురు తలలు చేర్చిన మీదట జరిగిన మోసం యొక్క అసలు స్వరూపం క్రమంగా తెలియవచ్చింది. ఖాతూన్ను ఆమె ఇంటికి చేర్చి మిగిలిన ముగ్గురు నగర రక్షకుడైన ఖాలిద్ వద్దకు వెళ్లి జరిగినదంతా తెలిపారు. ఖాలిద్ అంతా విని, ఇంత పెద్ద నగరంలో ఎందరో ముసలమ్మలున్నారు. అందులో మీ ముసలిదాన్ని ఎలా పట్టుకునేది? మీరే దాన్ని ఎలాగైనా పట్టి తెచ్చారంటే దాన్ని తప్పక శిక్షిస్తాను అన్నాడు. తప్పేది లేక మోసపోయిన ముగ్గురు దిలైలా కోసం వెతుకుతూ నగరం 3 దిక్కులకు బయలుదేరారు. ఈలోగా దిలైలా తాను ధరించిన సూఫీ భిక్షకురాలి వేషం తీసేసి ఒక భాగ్యవంతుల పరిచారికలాగా దుస్తులు వేసుకుని తన చాకచక్యంతో బాగ్దాదు నగరాన్ని అట్టడికించడానికి మళ్లీ ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె ఒక
సందులోకి తిరిగేసరికి ఒక ఇంట చాలా కోలాహలంగా ఉన్నది. లోపల మేళతాళాలు పాటలు సాగుతున్నాయి. దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. వీధివాకిట ఒక మనిషి ఒక చిన్న కుర్రవాణ్ణి ఎత్తుకుని నిలబడి ఉన్నది. వాడి వంటి నిండా వెండి బంగారు జరీగల దుస్తులు, రత్నాలు పుతికిన ఆభరణాలు, ముత్యాల చీరలు ఉన్నాయి. ఆ ఇల్లు బాగ్దాదు వర్తకుల పెద్దది. లోపల ఆయన కుమార్తెకు ప్రదానం చేస్తున్నారు. వర్తకుడి భార్య పేరంటాళ్లకు ఆతిథ్యం ఇవ్వాలంటే వీలు కాకుండా ఆమె చిన్న కొడుకు మారాం చెయ్యసాగాడు. అందుచేత ఆమె తన కొడుకును బానిసదానికిచ్చి అతిథులు వెళ్లిపోయిన దాకా ఆడిస్తూ ఉండమన్నది. ఈ విషయాలన్నీ దిలైలా వీధిలోనే ఆరా తీసి ఆ కుర్రవాడి వంటి మీద నగలు కాజేయాలని సంకల్పించింది. ఆమె వీధి జనాన్ని తోసుకుంటూ బానిసను సమీపించి, నా ఇల్లు బంగారం కాను, ఆలస్యం కానే అయ్యింది అని గట్టిగా అని ఒక చల్లని నాణం తీసి బానిస దాని చేతిలో పెట్టి, మీ పాతదాది ఉమాల్ ఖయ్యర్ సలాములు చెప్పవచ్చిందని అమ్మవారికి చెప్పిరా అన్నది. బానిస నాణం తీసుకుంటూ అమ్మగారు కనిపిస్తే అబ్బాయి గారు కొంగు పట్టుకుని వదలకుండా మారం చేస్తారు. నేనెలా వెళ్ళేదమ్మా అన్నది. చిట్టి తండ్రిని నేను పట్టుకుంటాన్లే అన్నది దిలైలా. బానిస ఈ మాటలు నమ్మి పిల్లవాడిని దిలైలాకిచ్చి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే దిలైలా ఆ పిల్లవాడితో సహా నిర్జనంగా ఉన్న ఒక గొంతులోకి వెళ్ళి వాడి వంటి మీద ఉన్న నగలు బట్టలు ఊడ్చేసి వాడిని తీసుకుని ఒక పెద్ద రత్న వర్తకుడి దుకాణానికి వెళ్ళింది. ఆ వర్తకుడు వర్తకుల పెద్ద యొక్క కొడుకును గుర్తించి, మంచి బేరం తగిలిందనుకుని మీ యజమానికి ఏం కావాలి అని దిలైలాను అడిగాడు. ఈ పిల్లవాడి అక్కకు ప్రదానం చేస్తున్నారు. ఒక జత బంగారు గాజులు, 2 జతల బంగారు పాంజేబులు, వరహాల చివికమ్మలు, నగిషి వడ్డాణము కావాలి. అంతా కలిసి 1000 దీనారాలకు తక్కువ కాకుండా ఇప్పించండి. సరుకు తీసుకుపోయి అమ్మగారికి చూపించి నచ్చితే డబ్బు తీసుకుని ఇప్పుడే వస్తాను. అంతదాకా అబ్బాయిని ఇక్కడే ఉంచిపోతాను అన్నది దిలైలా. అబ్బాయిని ఉంచనవసరం లేదు, ఉంచాలని ఉంటే ఉంచు అని వర్తకుడు ఆమె కోరినవన్నీ ఇచ్చాడు. వాటిని తీసుకుని దిలైలా తిన్నగా తన ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ వర్తకుల పెద్ద ఇంటికి చేరేసరికి ఇల్లు బీభత్సంగా ఉన్నది. ఆయన భార్య కిందపడి దొల్లుతూ పుట్టెడు దుఃఖంలో ఉన్నది. పిల్లవాడు కనబడటం లేదు. వర్తకుడు ఎంతో ప్రయాసపడి వెతికించగా వాడు నగల వర్తకుడి దుకాణంలో దొరికాడు. దొంగ వెధవ, నా పిల్లవాడిని ఇక్కడ పెట్టరావురా, వాడి ఒంటి మీద నగలు దుస్తులు ఎక్కడా అని అడిగాడు వర్తకుల పెద్ద. నేను తమ ఇంటికి పంపిన 1000 దీనారాల నగల మాటేమిటి అన్నాడు నగల వర్తకుడు. ఒకరి గొడవ ఒకరికి అర్థం కావటానికి చాలాసేపు పట్టింది. వాళ్ళు ఘర్షణ పడుతూ ఉండగా దిలైలా చేత మోసపోయిన 3 అక్కడికి వచ్చారు. ఒకరి సంగతి ఒకరు విన్నాక అందర్నీ మోసగించినది ఒకతేనని తేలిపోయింది. ఆ ముండ అంతు తేల్చకుండా నేను నిద్రపోను అన్నాడు వర్తకుల పెద్ద. ఆ ముసలిదాన్ని పట్టడానికి నేను కూడా మీతో వస్తాను అన్నాడు నగల వర్తకుడు. కానీ ఎలా వెతకాలి? అందరూ కలిసి కట్టగా వెళ్ళి లాభం లేదు. అందరూ తలా ఒక దిక్కు వెళ్ళిపోయి మధ్యాహ్నానికి కల్లా హజ్మసూద్ అనే మంగలి పెట్టిన దుకాణం దగ్గర కలుసుకునేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం వేళకు గాడిదగల్లా కుర్రవాడు మంగళ దుకాణం కేసి వస్తుండగా వాడికి దిలైలా కనిపించింది. వేషం మారిన వాడు ఆమెను గుర్తుపట్టి, దొరికావా దొంగ, దొరికావా దొంగ పీనుగా అన్నాడు. అదేమిటి నాయనా అన్నది దిలైలా అమాయకంగా. నా గాడిదను నాకిచ్చి మరీ మాట్లాడు అన్నాడు కుర్రవాడు. ఎందుకు అలా అరుస్తావు? నీ గాడిదను నేను కాజేశాననుకుంటున్నావా? మంగలి మసూదు దగ్గర ఉంచాను. మాట్లాడకుండా నా వెంటరా, నీ గాడిదను నీకు ఇప్పిస్తా అన్నది దిలైలా. ఇద్దరూ మంగళ దుకాణం చేరారు. కుర్రవాణ్ణి బయటే ఉండమని దిలైలా లోపలికి వెళ్ళి మసూదుతో, నువ్వే కాపాడాలి నా తండ్రి,
అన్నది. ఏమిటి పిన్నమ్మ, అసలు సంగతి చెప్పు అన్నాడు హస్మసూద్. ఆ బయట ఉన్నాడే వాడు నా కొడుకు. నాయన కాయిలా పడి చచ్చి బతికాడు. కానీ వాడి బుద్ధి పుచ్చిపోయింది. చిన్నప్పుడు వాడికొక గాడిద ఉండేది. దానికోసం వాడిప్పుడు ఒకటే కలవరింత. గాడిదో గాడిదో అంటాడు. వాడి పిచ్చి నువ్వే వదలగొట్టాలి అన్నది దిలైలా. మంగలి దిలైలా నుంచి దీనారం తీసుకుంటూ, అదెంత పని, తల గురిగేసి నిమ్మరసం అంటానంటే 3 పూటల్లో గుణం ఇస్తుంది అన్నాడు. మంచి మాటలతో వాణ్ణి పిలిచి, వైద్యం చెయ్యి నాయనా, నీ రుణం ఉంచుకోనులే అన్నది దిలైలా. మసూద్ దుకాణం బయటికి వచ్చి కుర్రవాణ్ణి చూసి లోపలికి రా అన్నాడు. నా గాడిద అన్నాడు కుర్రవాడు. నీ గాడిద ఎక్కడికి పోతుంది? అదే నా దగ్గర ఉన్నదిలే, ఒక క్షణం లోపలికి రా అన్నాడు మంగలి. కుర్రాడు వసారాలోకి అడుగుపెట్టగానే మసూద్ నౌకర్లు వాణ్ణి పట్టుకుని పడరెక్కలు విరిచికట్టారు. మసూద్ వాడి తల నున్నగా గొరిగి నిమ్మరసం మర్దన చేశాడు. కుర్రవాడు పెద్ద పెట్టున కేకలు పెట్టాడు. మసూద్ చికిత్స ముగించి లోపలికి వెళ్లేసరికి ముసలిది లేదు సరికదా. దుకాణానికి సంబంధించిన కత్తులు, కత్తెరలు, అద్దాలు, తల నూనెలు, మర్దనా తైలాలు, అత్తరులు, కుర్చీలు, బల్లలు మాయమయ్యాయి. మసూద్ కుర్రవాడి దగ్గరికి వచ్చి వాడి పీక పట్టుకుని, మీ అమ్మ ఎక్కడరా పిశాచంగాడా అని అడిగాడు. మా అమ్మ పోయి ఎంతకాలమాయే, నా గాడిదను ఇస్తానన్నావు, ఇచ్చేయి అన్నాడు కుర్రవాడు తల నిమురుకుంటూ. ఈ సమయంలో మిగిలిన వాళ్ళు కూడా అనుకున్న ప్రకారం దుకాణం చేరుకున్నారు. జరిగినదంతా విన్నాక ముసల్ది మంగలి మసూదును కూడా మోసగించినట్టు స్పష్టమైంది. ముసలిదాన్ని పట్టుకునేటందుకు బయలుదేరిన జట్టులో మసూద్ కూడా చేరాడు. వాళ్ళు వీధుల వెంబడి తిరుగుతూ ఉండగా గాడిదగల కుర్రవాడికి దిలైలా మళ్ళీ కనిపించింది. వాడు చప్పున ఆమె మీద పడి పట్టుకుని, ముసలి ముండా దొరికింది, ఈసారి తప్పించుకుపోనివ్వకండి అని బిగ్గరగా అరిచాడు. అందరూ కలిసి దిలైలాను పట్టుకుని ఖాలిద్ ఇంటికి తీసుకుపోయి అక్కడి భటులతో మేము వెంటనే ఖాలిద్ గారి దర్శనం చెయ్యాలి అని చెప్పారు. ఖాలిద్ నిద్రపోతున్నాడని, ఆయన లేచేదాకా వాళ్ళు వేచి ఉండవలసి ఉంటుందని భటులు చెప్పారు. వాళ్ళు మగవారిని ఆవరణలో కూర్చోమని దిలైలాను జనానాలోని ఒక గదిలోకి పంపించారు. దిలైలా ఆ గదిలో ఉండిపోక ఇంకా లోపలికి వెళ్ళి అనేక గదులు దాటి మేడ మీద ఖాలిద్ భార్య ఉండే గదికి వెళ్ళింది. ఆమె ఖాలిద్ భార్యకు సలాం చేసి, మా బానిసలను మీ భర్త గారు 1200 దీనారాలకు బేరం చేశారు. వాళ్లను అప్పగించడానికి తెచ్చాను. ఆయన నిద్రపోతున్నట్టు తెలిసింది. వారు లేచేసరికి ఏ వేళ అవుతుందో అన్నది. ఆ సంగతి నాకు తెలియదు గాని బానిసలను కొనాలని మాత్రం వారు నాతో ఎప్పుడో అన్నారు. ఇంతకు మీ బానిసలెక్కడా అని అడిగింది ఖాలిద్ భార్య. బయట ఉన్నారు, కిటికీలో నుంచి చూస్తే కనిపిస్తారు. అందరూ మంచి పుడకగల వాళ్లేలండి, అందుకు సందేహం అక్కర్లేదు అన్నది దిలైలా. ఖాలిద్ భార్య కిటికీలో నుంచి చూసింది. బయట నిలబడిన వాళ్ళు ఆమెకు తృప్తికరంగానే ఉన్నారు. ఆమె దిలైలాతో, డబ్బు నేనే ఇద్దును, కానీ నా దగ్గర ప్రస్తుతం 1000 దీనారాలే ఉన్నాయి, ఏం చేసేది అన్నది. 1000 చాలు కదండి, 200 ముందే బయానాగా తీసుకున్నానుగా అన్నది దిలైలా. ఆమె ఖాలిద్ భార్య నుంచి 1000 దీనారాలు తీసుకుని సలాం చేసి, కూర్చోబెట్టకుండా నా పని పూర్తి చేసి చాలా పుణ్యం కట్టుకున్నారు. నాకు మా బానిసల ముఖాలు చూడటానికి చాలా బాధగా ఉంది. మీరు మరోలా అనుకోక నన్ను దయచేసి దొడ్డిదారిన పంపేయండి అన్నది. ఖాలిద్ భార్య దిలైలాను దొడ్డిదారిన పంపేసింది. ఖాలిద్ నిద్ర లేవగానే ఆమె ఆయనతో, మొత్తానికి మంచి బేరమే చేశారే అంటూ బానిసల సంగతి అంతా చెప్పి అభినందించింది. ఖాలిద్ అంతా విని ఆశ్చర్యపోయి, బానిసలేమిటి, బేరమేమిటి, నేనెవరికీ బయానా ఇవ్వలేదే అన్నాడు. అదేమిటి, నేనా ముసలావిడకు 1000 దీనారాలు ఇచ్చేశాను. ఆమె మనకు అమ్మిన బానిసలు కింద ఉన్నారు అన్నది ఖాలిద్ భార్య.
ఖాలిద్ కిందకి వెళ్ళి దుకాణదారును, కలంకారీ వాణ్ణి, రత్నాల వర్తకుణ్ణి, మంగళి మసూదును, గాడిదగల కుర్రవాణ్ణి చూసి ఆశ్చర్యపడి, మీరేనా నేను కొన్న బానిసలు అని అడిగాడు. ఇదేనా మీరు మాకు చేసే న్యాయం? మేము బానిసలమా? ఖలీఫా గారిని అడుగుదాం పదండి అన్నారు వాళ్ళు. ఇదేనా మీరు మాకు చేసే న్యాయం? మేము బానిసలమా? ఖలీఫా గారిని అడుగుదాం పదండి అన్నారు వాళ్ళు. అదే సమయానికి ముస్తఫా కూడా అక్కడికి వచ్చాడు. ఈసరికి ఆయనకు ముసల్ది తన భార్యకు చేసిన మోసం గురించి తెలిసింది. ఆయన ఖాలిద్తో, మీ నిర్వాహం కింద ప్రతి ముసలి తొత్తు యథేచ్ఛగా ఏ కొంపలోనైనా చొరపడి అమాయక స్త్రీలను మోసగించవచ్చుదా కనిపెడుతోందే. నా భార్యకు జరిగిన మోసానికి ఏమి సంజాయిషి ఇస్తారు అని అడిగాడు. ఖాలిద్ బెదిరిపోయి, అయ్యా, ఈ ముసలిదాన్ని శిక్షించే భారం నేను మీద వేసుకుంటాను. మీ అందరికీ దానివల్ల కలిగిన నష్టానికి పరిహారం ఇచ్చుకునే పూచీ కూడా నాదే అని మిగిలిన వాళ్ళ కేసి తిరిగి, మీలో ముసలిదాన్ని గుర్తించగల వారెవరు అని అడిగాడు. మా వెంట 10 మంది భటులను ఇచ్చారంటే దాన్ని పట్టి తెస్తాం అన్నారు వాళ్ళు ఖాలిద్తో. వారు భటులను వెంటబెట్టుకుని కొద్ది దూరం వెళ్లేసరికి దిలైలా వారికి ఎదురుపడి వారిని చూసి పారిపోబోయింది. కానీ వారు వెంట తరిమి ఆమెను పట్టుకుని చేతులు వెనక్కు విరిచి కొట్టి కట్టి ఖాలిద్ వద్దకు తీసుకుపోయారు. దిలైలా ఆట కట్టినట్టే కనబడింది. ఖాలిద్ దిలైలాను ఆమె చేసిన దొంగతనాలను గురించి ప్రశ్నించాడు. మీరడిగేది నాకేమీ అర్థం కావటం లేదు. నేను నా జన్మలో దొంగతనం అన్నది చేసి ఎరగను అన్నది దిలైలా. అప్పటికే పొద్దుగూకింది. ఆ రోజుకు ఆమెను విచారణ చేసే అవకాశం లేదు. ఆమె మీద ఆరోపణలు చూడబోతే చాలా ఉన్నాయి. సాక్షులు కూడా చాలామంది ఉన్నారు. ఆమె వాలకం చూస్తే ఒకంతట నేరాలను ఒప్పుకునేటట్టు కనపడలేదు. అందుచేత ఖాలిద్ ఆమెను ఆ రాత్రి అంతా చీకటి కొట్టులో ఖైదు చేసి ఉంచి తెల్లవారి విచారణ జరపవలసిందిగా నిశ్చయించాడు. కానీ జైలు అధికారి ఆమెను గురించి బాధ్యత వహించడానికి ఒప్పుకోక, ఈమె పెద్ద మోసకారి, ఏదో ఉపాయం చేసి ఖైదు నుంచి తప్పించుకుపోతే నా పీకపోతుంది అన్నాడు. అదే నిజమే. విచారణ జరిగేదాకా ఏ ముసలిదాన్ని నలుగురికి కనిపించే చోటనే ఉంచి కాపలా కాయటం మేలు అన్నాడు ఖాలిద్. ఆయన గుర్రం మీద బయలుదేరాడు. ఫిర్యాదీలు 5 దిలైలాను ఈడ్చుకుంటూ ఆయన వెనకనే నగరం వెలుపలకు వెళ్లారు. అక్కడ బయలు ప్రదేశంలో దిలైలాను ఒక స్తంభానికి కట్టేయించి ఫిర్యాదీలను 5 ఆమెను కాపలా కాయమని చెప్పి ఖాలిద్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. 5 ఆమె చుట్టూ కూర్చుని చాలాసేపు ఆమెను నానా తిట్లు తిట్టి తమ కసి కొంత తీర్చుకున్నారు. అయితే భోజనాలు చేయగానే వారికి నిద్ర ముంచుకొచ్చింది. ఎందుకంటే 3 రాత్రులుగా వారికి నిద్ర అన్నది లేదు. అర్ధరాత్రి దాటి చాలాసేపు అయ్యింది. ఆ సమయంలో 2 ప్రయాణికులు చెరక పక్క నుంచి వస్తూ ఆ ప్రాంతంలో కలుసుకున్నారు. ఒకడు నగరం నుంచి వెళ్ళిపోతున్నవాడు, రెండోవాడు నగరం చేరుతున్నవాడును. వారిద్దరూ మాట్లాడుకున్న మాటలు దిలైలాకు వినిపించాయి. బాగ్దాదులో పొందదగిన అనుభవాల్లో అన్నిటినీ మించినది ఏమిటి అని వచ్చేవాడు వెళ్ళేవాణ్ణి అడిగాడు. మీగడ పూసిన తేనె రొట్టెలు నేనీ నగరంలో ఉన్న 3 రోజులు అవే తిన్నాను. ఏదైనా మొహం మొత్తవచ్చు గాని ఇవి మాత్రం మొహం మొత్తవు. ఎంత తిన్నా ఇంకా తినాలని అనిపిస్తున్నది అన్నాడు వెళ్ళేవాడు. బేష్, డబ్బు చూడకుండా నేనీ నగరంలో ఉన్నన్నాళ్ళు మేగడ పూసిన తేనె రొట్టెలే తింటాను అన్నాడు వచ్చేవాడు. వెళ్ళేవాడు ముందుకు సాగిపోయాడు. వచ్చేవాడు దిలైలా స్తంభానికి కట్టేసి ఉన్న దిక్కుగా వచ్చాడు. ఈ లోపల సంభాషణ అంతా విన్న దిలైలా అప్పటికప్పుడే ఒక ఎత్తు ఆలోచించింది. ఆ ఎత్తు పారితే తాను తప్పించుకు పారిపోవచ్చు. ఆ వచ్చేవాడు పరదేశీ. వాడికి తాను ఎవరో, తన కథ ఏమిటో తెలియదు. అందుచేత వాడు తేలికగా మోసపోయే అవకాశం ఉంది. నాకు వద్దు, నేను తినను
అనటం ఆరంభించింది దిలైలా. ఆ మనిషి ఆమెను సమీపించి, ఏమిటమ్మా, ఎవరు నువ్వు? నిన్నెందుకిలా కట్టిపెట్టారు? ఏమిటి తిననంటున్నావు అని అడిగాడు. ఏం చెప్పేది నాయనా, నా భర్త తేనెరెట్టెలు తయారు చేసి వాటి మీద మేగడ పూసి అమ్మి లక్షలు గడించాడు. మొదట్లో నాకవి అంటే ఇష్టంగానే ఉండేవి. కానీ రాను రాను వాటి పేరు చెబితేనే వాంతి అయ్యే పరిస్థితి ఏర్పడింది. మొన్న మా దుకాణానికి ఒక గొప్ప అమీరు వచ్చాడు. అప్పుడు నా భర్త ఆ అమీరుతో పాటు నన్ను కూడా తేనెరెట్టెలు తినమని నిర్బంధించాడు. నేను వాటిని నోట పెట్టుకోబోయేసరికి వాంతి అయినంత పని అయ్యింది. ఆ అమీరుకు అనుమానం వచ్చి తేనెరెట్టెలు తినకుండానే వెళ్ళిపోయాడు. నా భర్తకు డబ్బు నష్టం రావడంతో పాటు తయారు చేసిన సరుకంతా వృధా అయిపోయింది. కానీ తప్పు నా భర్తది. ఆయన నన్ను తేనెరెట్టెలు తినమని ఉండరాదు. అయినా తప్పు నా మీదకే నెట్టి నేను తన వ్యాపారాన్ని పాడు చేశానని నా మీద ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి నాకు తేనెరెట్టెలు తినే శిక్ష విధించి ఇక్కడ కట్టిపెట్టించాడు. తెల్లవారుతోనే రాజభటులు తేనెరెట్టెలు తెస్తారు. అవి అందరూ చూస్తుండగా నేను తినాలి. తినేదాకా నాకు భోజనం పెట్టరు. నా కష్టాలు ఎందుకు అడుగుతావు నాయనా అన్నది దిలైలా. అయ్యో అవ్వా, పాపం, నీకెంత కష్టం వచ్చింది. అలాంటి కష్టం నాకు రాకూడదు అన్నాడు పరదేశి. అదేం భాగ్యం నాయనా, నా కట్లు విడిపించి నా స్థానంలో నిలబడి నా చేత కట్టించుకుని నాలాగే ముఖం మీద ముసుగు వేసుకున్నావంటే ఇంకా సేపట్లో తేనెరెట్టెలు తెచ్చి నిన్ను చూసి నేనే అనుకుని మేగడతో సహా వాటిని నీ చేత బలవంతాన తినిపిస్తారు అన్నది దిలైలా. ఈ మాటలు నమ్మి పరదేశి ఆమె కట్లు విప్పాడు. దిలైలా అతన్ని స్తంభానికి కట్టి అతని ముఖాన ముసుగు వేసి అతను ఎక్కి వచ్చిన గుర్రం మీదనే ఎక్కి బాగ్దాదు నగరంలోకి వెళ్ళిపోయింది. తెల్లవారగానే ఫిర్యాదీలు 5 నిద్రలేచి స్తంభానికి కట్టి ఉన్నది దిలైలాయే అనుకుని ఆమెను కసితీరా మళ్ళీ తిట్టనారంభించారు. ఈ తిట్లు కొంచెం సేపు విని స్తంభానికి కట్టి ఉన్నాడు. ఇంతకు తేనెరెట్టెలు రావేం అన్నాడు. వాడి గొంతు విని నిర్ఘాంతపోయి ఆ 5 వాడి ముఖం మీద ముసుగు తొలగించి చూశారు. ముసలిది మరోసారి తమ కళ్లల్లో దుమ్ము కొట్టిందని వాళ్లకు అర్థమైంది. కొంతసేపటికి ఖాళీద్ స్వయంగా అక్కడికి వచ్చి జరిగిన మోసం గురించి తెలుసుకున్నాడు. ఇది తన వల్ల తీరే ఫిర్యాదు కాదని అతనికి తోచింది. అతను అందరినీ వెంట పెట్టుకుని తిన్నగా ఖలీఫా వద్దకు వెళ్ళాడు. ఖలీఫా హారూనల్ రషీద్ అందరి కథలు విని ఎవరికెవరికి ఎంత నష్టం కలిగితే అంతా తాను సరిచేస్తానని మాట ఇచ్చాడు. అయినా ముసలిదాన్ని పట్టుకోవలసిన అవసరం ఉన్నది. ఆ భారాన్ని ఖలీఫా ఖాలిద్ పైన, ముస్తఫా పైన వేశాడు. ఆమెను పట్టడం నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు ఖాలిద్ ఖలీఫాతో. అలా అయితే ఆ పనికి మరెవరినన్నా చూపు అన్నాడు ఖలీఫా. కొత్త వాళ్ళు అహ్మద్ ఉండగా మరొకరెందుకు? ఆయన పదవిలోకి వచ్చి ఇంతవరకు ఎవరిని పట్టుకున్నట్టు కనిపించలేదు. ఈ మాయదారి ముసల్దాన్ని పడితే ఆయనే పట్టాలి. ఈ పని కూడా చెయ్యలేకపోతే ఇక ఆయన ప్రజ్ఞ ఏమున్నది అన్నాడు ఖాలిద్. ఖలీఫా అహ్మద్ను పిలిపించి అతనికి ముసలిదాని కథ అంతా చెప్పి ఆమెను పట్టుకోమని ఆజ్ఞాపించాడు. అహ్మద్ ఆ క్షణమే తన 40 మంది భటులతోనూ ముసలిదాన్ని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఆ భటులపైన జమేదారు గూనీ అలీ అనేవాడు. వాడు తన యజమాని అయిన అహ్మద్తో, అయ్యా, నా ఉద్దేశం మనం ముసలిదాన్ని పట్టడంలో హసన్ గారి సహాయం కూడా తీసుకుంటే బాగుంటుందని అన్నాడు. ఓరి గూని విధవా, మనకింకొకరు సహాయం చేసేదేమిట్రా? మనం అంత చేతకాని వాళ్ళమా? మరోసారి ఆ మాట అన్నావంటే మక్కెలు విరగబడుస్తాను, జాగ్రత్త అని అహ్మద్ హసన్కు వినిపించేలాగా అన్నాడు. ముసలిదాన్ని పట్టడానికి తనను కాదని ఖలీఫా అహ్మద్ను పురమాయించినందుకే కుళ్ళుతున్న హసన్
అహ్మద్ ప్రగల్భాలు విని మరింత కుళ్ళిపోయాడు. నా సహాయం లేకుండా ఈ అహ్మద్ గాడికి ముసల్ది దొరికినప్పటికీ చూద్దాం, అసలు దొరికినప్పటి మాట కదా అనుకున్నాడు హసన్ తనలో. అహ్మద్ తన 40 మంది భటులను రాజభవనం వెలుపల ఉన్న మైదానం మీదకి తీసుకువచ్చి, వీరాగ్రేసరులారా, మిమ్మల్ని 4 దళాలుగా విభజిస్తాను. 4 దళాలు నగరంలోని 4 పేటలు చక్కగా గాలించండి. రేపు మధ్యాహ్నానికల్లా అందరూ ముస్తఫా వీధిలో ఉన్న నరాయి వద్దకు చేరండి. అక్కడికి నేను వచ్చి మీ అనుభవాలు వింటాను అన్నాడు. 4 దళాలు 4 వైపులా బయలుదేరాయి. అహ్మద్ కూడా స్వయంగా ఆచూకీ తీయడానికి బయలుదేరాడు. తనను పట్టడానికి ఖలీఫా అహ్మద్ను వినియోగించినట్టు విని దిలేలా ఏమాత్రమూ లక్ష్య పెట్టలేదు. ఆమె తన కుమార్తెతో, నన్ను నిజంగా పట్టగలవాడు హసన్ ఒక్కడే. ఖలీఫా అతన్ని నియోగించకపోవటం మన అదృష్టం. ఇక అహ్మద్ అంటావా, అతన్ని నువ్వైనా 3 చెరువుల నీళ్లు తాగించవచ్చు అన్నది. అయితే నేను వెళ్ళి వాళ్లను ఏడిపించిరానా అమ్మా అని జీనాబ్ అడిగింది. అలాగే వెళ్ళిరా తల్లి అన్నది దిలైలా సంతోషంగా. జీనాబ్ చాలా అందంగా అలంకరించుకుని అతి పల్చని సిల్కు మేని ముసుగు వేసుకుని ముస్తఫా వీధిలో హస్కరీం అనేవాడు నడుపుతున్న సరాయికి వెళ్ళింది. ఆమె హస్కరీముకు 2 సలాములు పారేసి, కొందరు ఆప్తమిత్రులు వస్తున్నారు, వారు మరెవ్వరితోనూ సంబంధం లేకుండా కాలక్షేపం చేస్తారు, అందుచేత మీ పెద్ద సావడి 1 రోజుకు అద్దెకు ఇప్పించండి, 5 దీనారాలు ఇస్తాను అన్నది. హస్కరీం ఆ పిల్ల అందం చూసి, అద్దె అవసరం లేదు, వచ్చే అతిథులు నా సారా ఖర్చు చేస్తే చాలు అన్నాడు. దానికేమీ ఖర్చుండదు, నా మిత్రులంతా చిల్లి కడవలే అనుకోండి అన్నది జీనాబ్ నవ్వుతూ. ఆమె తమ ఇంటి నుంచి దివాసీలు, బాలీనులు, బల్లలు, కంచాలు, ఇతర సామాన్లు మోయించి తెప్పించి సరాయిలోని పెద్ద సావట్లో పరిపించింది. తిండి తాగుడు సిద్ధం చేయించి సరాయ్ ముఖద్వారం వద్ద కాపు వేసి నిలబడింది. కొంతసేపటికి గూని అలీ మరి 9 మంది భటులు ఎకసెక్కాలాడుకుంటూ అక్కడికి వచ్చారు. జీనాబ్ గూని అలీని చూసి, తమరేనా అహ్మద్ అని అడిగింది. కాదు కాదు, నన్ను గూని అలీ అంటారు అని నవ్వుతూ అన్నాడు అలీ. అయితే మీరంతా నా ఆతిథ్యం స్వీకరించండి అంటూ జీనాబ్ వారిని సావట్లోకి తీసుకుపోయింది. ఆ 10 మంది సారా పీపా చుట్టూ మోగి తాగుడు మొదలుపెట్టారు. అందులో జీనాబ్ అదివరకే భంగు బాగా కలిపి ఉంచడం చేత కొద్ది క్షణాల్లోనే అందరూ ఒళ్ళు తెలియకుండా పడిపోయారు. జీనాబ్ ఒక్కొక్క భటుణ్ణి కాళ్ళు పట్టి దొడ్లోకి ఈడ్చుకుపోయి కట్టెలు పేర్చినట్లు ఒకరి మీద ఒకరిని పేర్చి వారి మీద ఒక గుడ్డ కప్పి హాలు శుభ్రం చేసి మళ్ళీ తలవాకిట నిలబడింది. కొద్దిసేపట్లో మరొక జట్టుకు చెందిన 10 మంది భటులు వచ్చారు. వారిని కూడా జీనాబ్ ఆహ్వానించి తీసుకుపోయి తాగించి స్పృహ లేకుండా చేసి దొడ్లోకి ఈడ్చుకుపోయింది. కాసేపటికి అహ్మద్ గుర్రం మీద వచ్చి చేరాడు. అతను తలవాకిట ఉన్న జీనాబ్ను చూసి, ఏం పిల్ల, నా భటులెవరైనా వచ్చారా అని అడిగాడు. తమరు కొత్వాలు అహ్మద్ గారు కాదు కదా? అలా అయితే మీ భటులకు ఈ వీధి చివర ఎవతో ముసలిది కనిపించిందట. ఆమెను పట్టుకోవడానికి వెళ్ళినట్లు తమతో మనవి చేయమన్నారు. వాళ్ళు దాన్ని పట్టుకొచ్చేలోపుగా తమరు లోపలికి దయచేసి నా ఆతిథ్యం స్వీకరించండి అన్నది జీనాబ్ సలాం చేసి. అహ్మద్ పరమానందంతో ఒప్పుకొని తాగడం ప్రారంభించి త్వరలోనే స్పృహ తప్పి పడిపోయాడు. జీనాబ్ అతని లోదుస్తులు తప్ప మిగిలిన బట్టలు ఆభరణాలు కాజేసింది. ఆమె దొడ్లో ఉన్న 40 మంది భటులను అలాగే తోచి అహ్మద్ ఎక్కి వచ్చిన గుర్రం మీద ఇంటికి వెళ్ళిపోయింది. అహ్మద్ అతని భటులు కూడా 2 పగళ్ళు 2 రాత్రులు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయి 3వ నాటి ఉదయం మేలుకున్నారు. చాలాసేపు వారికి తామెక్కడ ఉన్నది తెలియలేదు.
అయితే క్రమంగా వాళ్ళు తమకు జరిగిన మోసాన్ని కొంచెం కొంచెమే గ్రహించి భరించరానంత సిగ్గుపడిపోయారు. లోదుస్తులు ధరించి వీధిలోకి వెళ్ళటం మరింత అవమానం. అయినా వెళ్ళక తప్పదు. పైన బనీనులు, కింద చెడ్డీలు ధరించి అహ్మద్, అతని భటులు సాహసించి వీధిన పడ్డారు. కొత్వాల్ అహ్మద్ కష్టాలు అంతటితో తీరలేదు. జీనాబ్ చేసిన మోసం కారణంగా అహ్మద్ తన 40 మంది భటులతో పాటు తన దుస్తులను పోగొట్టుకుని లోదుస్తులు ధరించి సిగ్గుతో తల వంచుకుని వీధిన పడి వస్తూ రెండో కత్వాలైన హసన్ కంటనే పడ్డాడు. హసన్ అహ్మద్కు పట్టిన దుస్థితికి లోపల సంతోషించి పైకి మటుకు అమాయకంగా, ఇదేమిటి అహ్మద్, ఉదయం పూట అందులోనూ ఈ చలిగాలిలో ఇటువంటి దుస్తులతో తిరగటం ఆరోగ్యానికి మంచిదా అని అడిగాడు. కష్టాలు అందరికీ వస్తాయి హసన్. విధిని తప్పించుకోవటం మహా వాళ్లకే సాధ్యం కాదు. నేను ఒక బాలిక చేత మోసపోయాను. నీకు దాని ఆచూకీ ఏమైనా తెలుసునా అన్నాడు అహ్మద్ దీనంగా. నాకు ఆ పిల్ల తెలుసు, దాని తల్లి తెలుసు. వెళ్ళి పట్టుకోమంటావా ఏమిటి అన్నాడు హసన్. అది ఎలా సాధ్యమవుతుంది అని అహ్మద్ ఆశ్చర్యంగా అడిగాడు. ఏముంది, ఖలీఫా వద్దకు పోయి ముసలిదాన్ని పట్టటం నీ వల్ల కాదని చెప్పు. ఆ పనికి నన్ను నియోగించమని ఖలీఫాను వేడుకో అని హసన్ సలహా ఇచ్చాడు. అహ్మద్ తన ఇల్లు చేరుకుని దుస్తులు ధరించి ఖలీఫా వద్దకు పోయి ముసలిదాన్ని పట్టడానికి సమర్థుడు హసనే అని మనవి చేసుకున్నాడు. ఖలీఫా హసన్ను పిలిపించి, నీకు ఈ ముసలిది తెలుసునా? దాన్ని పట్టుకునే పని అహ్మద్ తన వల్ల కాదంటున్నాడు. నీకు చెబితే చేయగలవా అని అడిగాడు. ముసలిదాన్ని ఎరుగుదును. అది ఈ దొంగతనాలన్నిటినీ ధనలోభంతో చేసిందని నేను అనుకోవటం లేదు. ఆమె తన శక్తి సామర్థ్యాలను ఏలిన వారికి చూపటానికే ఇదంతా చేస్తూ ఉండాలి. ఆమె తాను దొంగిలించిన వస్తువులన్నీ ఎవరివి వారికి ఇచ్చిన మీదట తమరు ఆమెను క్షమించాలి. అలా అభయం ఇచ్చేటట్టుంటే నేనామెను తెచ్చి మీ ఎదుట హాజరు పెట్టగలను అన్నాడు హసన్. ముసలిది ఎవరి సొత్తు వారికి తిరిగి ఇచ్చే పక్షంలో ఆమెను శిక్షించనని ఖలీఫా అభయం ఇచ్చాడు. హసన్ తిన్నగా దిలైలా ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. జీనాబ్ తలుపు తెరిచింది. మీ అమ్మను ఖలీఫా వద్దకు తీసుకుపోవడానికి వచ్చాను. ఆమెను ఖలీఫా పిలుస్తున్నాడు. ఆయన ఆమెకిచ్చిన అభయం ఇదిగో. మీ అమ్మ తస్కరించిన సామానులన్నీ గుర్రాల మీదికి ఎత్తించు అన్నాడు హసన్. దిలేలా మేడ దిగి వచ్చింది. ఆమె దొంగిలించిన సరుకంతా గుర్రాల మీద వేయించాడు. ఖలీఫా దగ్గరికి వెళ్లేందుకు దిలేలా తనకున్న దుస్తుల్లోకెల్లా మంచివి ధరించింది. నువ్వు తీసుకున్న సామానంతా వచ్చినట్టేనా అని హసన్ దిలేలాను అడిగాడు. అహ్మదు, అతని భటులు వేసుకున్న దుస్తులు తప్ప అంతా ఇచ్చేశాను. నిజానికి ఆ దొంగతనంతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు అన్నది దిలేలా హసన్తో. హసన్ నవ్వి, అవునులే, అంటే అది మరొకరి పని అన్నాడు. ఇద్దరూ దర్బారు చేరుకున్నారు. దిలేలాను చూడగానే ఖలీఫాకు ఆగ్రహావేశం వచ్చింది. ఆమె చేసిన దురంతాలు తలుచుకుని ఆయన ఆమె తల నరికెయ్యమని భటులకు ఉత్తర్విచ్చాడు. హసన్ ఆయన ఇచ్చిన అభయం గుర్తు చేయవలసి వచ్చింది. అప్పుడు ఆయన శాంతించి, నీ పేరేమిటి అని ఆమెను అడిగాడు. నా పేరు దిలేలా. నేను పావురాల టపా నడిపిన అధికారి భార్యను అన్నది దిలేలా. నువ్వు చాలా ప్రయోజకురాలిలాగా ఉన్నావు. వీరందర్నీ ఎందుకు మోసం చేయవలసి వచ్చింది అని ఖలీఫా అడిగాడు. దిలేలా ఖలీఫా ముందు మోకరించి, ఏలినవారు నన్ను మన్నించాలి. నేను ధనాశతో ఈ దొంగతనాలు చెయ్యలేదు. నా భర్త నడుపుతూ ఉండిన పావురాల టపాను నేను నడుపుతానంటే ఏలినవారు అనుమతించారు కారు. కానీ దొంగతనాలు చేయటంలో ఘటుకులైన ఈ హసన్ అహ్మదులకు పెద్ద పదవులిచ్చారు. వారికున్నపాటి సామర్థ్యం నాకు కూడా ఉన్నదని రుజువు చేస్తే పావురాల టపా నడిపే ఉద్యోగం నాకిప్పిస్తారేమోనన్న ఆశతో ఇలా చేశాను అన్నది.
ఆమె మాటలు ఖలీఫాకు నమ్మదగిన దానిలాగానే తోచాయి. ఆయన ఫిర్యాదీలందరికీ వారి వారి సొత్తు ఇప్పించి దిలేలా కేసి తిరిగి, ఇంతకు నువ్వు కోరేదేమిటి అన్నాడు. నా భర్త చేసిన ఉద్యోగము, జీతము నాకు దయచేయించండి. పావురాల టపా నడిపే విధానమంతా నాకు పూర్తిగా తెలుసు. టపా పావురాలను పోషించినది నేను, నా కూతురును. మేమే వాటికి ఉత్తరాలు కట్టేవాళ్లం. పావురాల టపా నిమిత్తం ఏలినవారు పెద్ద దివాణం ఏర్పాటు చేసి దాని రక్షణకు గాను 40 మందిని నీగ్రో బానిసలను, 40 వేట కుక్కలను ఇచ్చారు. ఆ దివాణాన్ని నిర్వహించినది నా భర్త కాదు, నేను. అందుచేత ఆ పని నిర్వహించడం నాకు ఎంత మాత్రమూ అసాధ్యం కాదు అని దిలేలా ఖలీఫాకు విన్నవించుకున్నది. ఆమె కోరిక సక్రమమేనని ఖలీఫాకు తోచింది. దిలేలాను పావురాల టపా నిర్వాహకురాలుగా నియమిస్తూ ఆయన ఆజ్ఞాపత్రం తయారు చేయించాడు. ఆ రోజే దిలేలా తన మకామును పావురాల టపా దివాణానికి మార్చి తన ఇంటి సామాను యావత్తు ఆ దివాణానికి తరలించింది. 40 మంది నీగ్రో బానిసలు దివాణానికి తిరిగి వచ్చారు. 40 వేట కుక్కలు కూడా వచ్చాయి. నీగ్రోలకు దిలేలా ఎర్రని జరీ దుస్తులు ఏర్పాటు చేయించింది. దివాణంలో 41 మేకు కుట్టించింది. ఆ మేకులకు అహ్మద్ దుస్తులు, 40 మంది భటుల దుస్తులు తన కుమార్తె సాధించిన విజయానికి చిహ్నాలుగా తగిలించింది. ఆమె రోజు మగ దుస్తులు వేసుకుని నెత్తిమీద వెండి పావురం గల బంగారు టోపీ ధరించి రాజభవనానికి వెళ్లి టపా చేయవలసిన సందేశాలు తెస్తూ ఉండేది. తల్లి కూతుళ్లకు రోజులు సుఖంగా వెళ్లిపోతున్నాయి. పై సంఘటనలు జరిగిన కొద్ది రోజులకు ఒక యువకుడు కైరో నగరం నుంచి బాగ్దాదు నగరానికి వచ్చాడు. వాడి అసలు పేరు అలీ. కాని వాడికి పాదరసం అనే సార్థకనామం ఉండేది. వాడు చాలా అందమైన యువకుడు, కాని గజదొంగ. ప్రస్తుతం బాగ్దాదులో కొత్వాలు పదవిలో ఉన్న అహ్మద్ కైరోలో గజదొంగగా జీవిస్తున్నప్పుడు పాదరసం అహ్మద్ వద్దనే దొంగతనంలో శిక్షణ పొందాడు. అహ్మద్ కైరో వదిలి బాగ్దాదు చేరి అక్కడ కూడా గజదొంగగా ఖ్యాతి సంపాదించుకుంటున్న కాలంలో ఈ అలీ కైరోలో దొంగల పెద్దగా పరిణమించాడు. అతను ఎన్నోసార్లు పట్టుబడి కూడా అవలీలగా తప్పించుకుపోవడం చేత అతనికి పాదరసం అన్న పేరు వచ్చేసింది. పాదరసం అలీని బాగ్దాదుకు పిలిపించిన వాడు కొత్వాలు అహ్మదే. దిలేలాను పట్టుకునే ప్రయత్నంలో జీనాబ్ చేతిలో దుర్భరమైన అవమానానికి గురి అయిన నాటి నుంచి అహ్మద్కు ప్రతి క్షణము పాదరసం గుర్తుకు రాసాగాడు. కైరోలో వాడు తనకు కుడి భుజంలాగుండేవాడు. వాడే తన పక్కన ఉంటే తన కాపరాభవం జరగకపోను. దిలేలా మీద తాను స్వయంగా పగ తీర్చుకునే అవకాశం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆమె హోదా తన హోదాకు ఏమీ తక్కువ కాదు. అందుచేత అహ్మద్ పాదరసం ద్వారా పగ తీర్చుకోదలచి అతన్ని బాగ్దాదు నగరానికి పిలిపించాడు. పాదరసం బాగ్దాదు నగరం చేరుతూనే అహ్మద్ ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే అహ్మద్కు ప్రాణం లేచి వచ్చినట్టయింది. తమ్ముడు, నువ్వు నా ఇంట కొన్నాళ్ళు రహస్యంగా ఉండాలి. నీతో ఒక రాచకార్యం ఉన్నది. అది పూర్తి అయ్యాక నిన్ను నేను స్వయంగా ఖలీఫా వద్దకు తీసుకుపోయి సిఫార్సు చేసి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు అహ్మద్ పాదరసంతో. అహ్మద్ ఇంట 2 రోజులు రహస్యంగా గడిపిన మీదట పాదరసం బయటికి పోవాలని తహతహలాడాడు. అతనికి ఖైదులో ఉన్నట్టు అనిపించింది. అందుచేత 3వ నాడు అహ్మద్ రాజభవనానికి బయలుదేరిపోగానే పాదరసం బాగ్దాద్ నగరం అంతా చుట్టబెట్టి వద్దామనే ఉద్దేశంతో ఇంటి నుంచి చల్లగా బయటికి వచ్చాడు. పాదరసం వీధి వెంట కొద్ది దూరం వెళ్లాడో లేదో అతనికి ఒక విచిత్ర దృశ్యం కంటపడింది. ఒక ముసలిది మగదుస్తులు ధరించి నెత్తిన వెండి పావురం గల బంగారు టోపీ ధరించి గుర్రం మీద వీధి వెంట పోతున్నది. ఆమె వెంట ఎర్ర జలతారు దుస్తులు ధరించిన నీగ్రోలు పోతున్నారు. ఆ ముసలేది దిలైలా, నీగ్రోలు ఆమె నౌకర్లు. ఆ ఉదయం దిలైలా రాజభవనానికి వెళ్లి పావురాల ద్వారా పంపవలసిన టపా అంతా పోగు చేసుకుని తన ఇంటికి తిరిగి వెళ్లిపోతున్నది.
దిలైలా పాదరసం అలీని చూసింది. చూసి అతని అందానికి ఆశ్చర్యపడింది. కాని అతని కళ్ళలో ఆమెకు అహ్మద్ లక్షణాలు కొన్ని కనిపించాయి. దానికి కారణం ఉన్నది. అహ్మద్ శిష్యత్వం చేయటంలో పాదరసం తనకు తెలియకుండానే అహ్మద్ లాగా చూడటము, ముఖాలు పెట్టడము నేర్చుకున్నాడు. అంతేకాక పాదరసం అహ్మద్ ఇంటి దిక్కు నుంచి రావటం కూడా దిలేలా గమనించింది. ఆమె ఇల్లు చేరుకుని తన కుమార్తెకు తాను చూసిన యువకుణ్ణి వర్ణించి చెప్పి, కొత్వాలు అహ్మద్ వీణ్ణి ఎక్కడి నుంచో పిలిపించాడని నా అనుమానం. వాడు నగరాన్ని వింతగా చూస్తున్నాడు. ఇక్కడి వాడు కాడు, కొత్తగా దిగాడు. ఏమైనా మనం మన జాగ్రత్తలో ఉండటం మంచిది అన్నది. ఎంతెంత వాళ్లని లక్ష్య పెట్టని దానివి, మీసాలు గడ్డము సరిగా రాని ఈ కుర్రాన్ని గురించి అంత బెదురుగా మాట్లాడతావేం? ఇతగాడి సంగతి నేను చూస్తానుండు అన్నది జీనాబ్. ఆమె అందమైన దుస్తులు ధరించి కళ్లకు కాటుక పెట్టుకుని మేలు ముసుగు వేసుకుని చేత సంచి పట్టుకుని మెరుపు కదులుతున్నట్టు అనిపించేటట్టు వీధిలోకి నడిచింది. ఆమె వీధి వెంట కొంత దూరం వెళ్ళాక ఒక దుకాణం దగ్గర పాదరసం కనిపించాడు. తల్లి చేసిన వర్ణను బట్టి జీనాబ్ అతన్ని గుర్తుపట్టింది. ఆమె అతన్ని రాచుకుంటూ ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి, కబోది పక్షి అన్నది కోపంగా. పాదరసం ఆమె కేసి చూసి ఆమె అందానికి నిర్ఘాంతపోయాడు. అతను నవ్వుతూ, ఏం చక్కదనం, ఎవరిదానివి అని అడిగాడు. ఒక వర్తకుడి కూతుర్ని, ఇంకో వర్తకుడి భార్యను. మీ ధోరణి చూడగా ఊరికి కొత్తలాగున్నది. మీ బస ఎక్కడా అని అడిగింది జీనాబ్. అహ్మద్ ఇంట తానుంటున్నది రహస్యం కనుక పాదరసం ఇంకా బస చూసుకోలేదు, చూడాలి అన్నాడు. అయితే మా ఇంటికి రండి, మాది చాలా పెద్ద లోగిలి. నా భర్త దుకాణానికి వెళితే నేను ఒంటరిగా ఉంటాను అన్నది జీనాబ్. ఆమె ఆహ్వానాన్ని అందుకోవటం మంచిది కాదేమోనని పాదరసం శంకించాడు. కాని తనకు ఈ నగరంలో ఎవరూ తెలియదు. యాదృచ్ఛికంగా వీధిలో కనిపించిన ఆడమనిషి తనకు శత్రువై ఉండే అవకాశం లేదు. అందుచేత ఆమె వెంట వెళ్ళి ఆమె తత్వం ఏమిటో తెలుసుకుందామని అతను అనుకున్నాడు. జీనాబ్ అతన్ని చాలా వీధులు తిప్పి ఒక పెద్ద భవనం ముందు ఆపి తాళపు చెవి కోసం తన సంచిలో వెతకనారంభించింది. అది ఒక గొప్ప వర్తకుడి ఇల్లు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ లేరు. వర్తకుడు ఉదయం ఇంటికి తాళం వేసి దుకాణానికి పోతాడు. రాత్రి దాకా తిరిగి రాడు. ఆ మాట జీనాబ్కు తెలుసు. అయ్యో, తాళం చెవి కాస్త పారేసుకున్నాను, ఏం చెయ్యాలి? తాళం మీరేమైనా తీయగలరా అన్నది జీనాబ్. అంత పెద్ద తాళాన్ని పాదరసం క్షణంలో తీశాడు. అతని హస్తలాఘవాన్ని బట్టి అతను గజ దొంగేనని జీనాబ్ రూఢి చేసుకున్నది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. మీరీ హాలులో కూర్చోండి, నేను బావి నుంచి నీరు తెచ్చి వంట చేస్తాను అంటూ జీనాబ్ బిందె తీసుకుని దొడ్లోకి వెళ్ళింది. కొంచెం సేపయ్యాక దొడ్లో నుంచి జీనాబ్ కెవ్వున కేక పెట్టడం విని ఏం జరిగిందోనని పాదరసం దొడ్లోకి వెళ్లేసరికి జీనాబ్ బావిలో నుంచి చేద పైకి లాగక బావిలోకి తొంగి చూస్తూ కనబడింది. ఏమైంది అని పాదరసం అడిగాడు. నా రవ్వల బొంగరం 500 దీనారాలకు నా భర్త నిన్ననే కొనిపెట్టాడు. అది కాస్త బావిలో పడిపోయింది. నా భర్తకు తెలిస్తే చంపేస్తాడు అని జీనాబ్ లబలబలాడింది. ఇంతే కదా, నేను దిగి తీస్తానుండు అన్నాడు పాదరసం. అతను బావి మీద ఉన్న అడ్డదూలానికి మోకు కట్టి బావిలోకి దిగాడు. అతను ఉంగరం కోసం వెతకటానికి మోకు వదిలి నీటిలో మునగగానే జీనాబ్ మోకు పైకి లాగేసి, నిన్ను అహ్మద్ పైకి తీసేదాకా అందులోనే ఉండు అంటూ అతని దుస్తులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి చీకటిపడి ఆ ఇంటి యజమాని తన నౌకరుతో సహా తిరిగి వచ్చాడు. తలవాకిటికి తాళం లేదు. కంగారుపడి ఆయన ఇల్లంతా చూసుకుని దొంగతనం ఏమీ జరగలేదని తెలుసుకున్నాడు. తన యజమాని స్నానం కోసం నౌకరు బావి దగ్గరకు వెళ్ళి చేద వేసి పైకి తోడబోయాడు. కాని చేదను ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అయింది. అమ్మో దెయ్యం
అని కేకపెట్టి నౌకరు ఇంట్లోకి పరిగెత్తాడు. వర్తకుడు దీపం పట్టుకుని దొడ్లోకి వచ్చి చేత తాడు పట్టుకుని బావిలో నుంచి పైకి వస్తున్న పాదరసం అలీని చూశాడు. వర్తకుడు ఆగ్రహంతో, బద్మాష్, ఎవరు నువ్వు? ఇప్పుడే నిన్ను బడులకు పట్టి ఇస్తాను అని కేకలు పెట్టాడు. పాదరసం అమాయకంగా మొహం పెట్టి ఎంతో మర్యాదగా, అయ్యా, ఇది ఏ దేశం, ఏ గ్రామం? నేను ఈజిప్టు దేశం వాణ్ణి. నేను మా నైల్ నదిలో స్నానం చేస్తూ ఒక సుడిగుండంలో చిక్కుకుని అడుగుకు దిగిపోయి చాలాసేపటికి తేలాను. నేను తేలినది మీ బావిలో అన్నాడు. చాలాసేపటికి తేలాను, నేను తేలినది మీ బావిలో అన్నాడు. ఈ అబద్ధాన్ని వర్తకుడు నమ్మేశాడు. ఎంత ఆశ్చర్యం! ఇది బాగ్దాదు నగరం. ఎక్కడ మునిగి ఎక్కడ తేలావు? నీకు పొడి బట్టలిస్తాను. ఈ రాత్రికి ఇక్కడే భోజనం చేసి పడుకో. రేపు మీ దేశానికి బయలుదేరి పోదువు గాని అన్నాడు ఆయన జాలిగా. మర్నాడు ఉదయం పాదరసం తిరిగి ఇంటికి చేరేదాకా అహ్మద్ ప్రాణాల్లో లేవు. తన ప్రియ శిష్యుణ్ణి గురించిన ఆందోళనతో అహ్మద్ క్రితం రాత్రి తిండి తినలేదు, కన్ను మూయలేదు. తెల్లవారుతూనే అతను తన సాటి కొత్వాలైన హసన్ను పిలిపించి సలహా అడిగాడు. వారిద్దరూ మాట్లాడుతూ ఉండగానే పాదరసం తిరిగి వచ్చాడు. అతను తన అనుభవమంతా కొత్వాళ్లు ఇద్దరికీ వివరంగా చెప్పాడు. అంతా విని హసన్ చిరునవ్వు నవ్వి, బాగ్దాదులో ఒక చిన్నది ఇంత పని చేసిందంటే అది దలైలా కూతురు జీనాబ్ తప్ప మరొకటి కాదు. అది నీకు చిక్కితే ఏం చేయదలిచావు అని అలీని అడిగాడు. పెళ్లాడదామనుకుంటున్నాను అన్నాడు పాదరసం తడుముకోకుండా. అది నీకు ఇంత చేశాక కూడానా అన్నాడు హసన్ ఆశ్చర్యంతో. ఇంతకు రెట్టింపు చేసిన దాని మీద నాకు ఆగ్రహం లేదు. దాన్ని నా భార్యగా చేసుకోవాలన్న కోరిక తప్పించి జీవితంలో నాకు మరే కోరిక లేదు అన్నాడు పాదరసం. అంత బలమైన కోరిక తీరవలసిందే. నువ్వు దానిలాగే అందగాడివి. మీకిద్దరికి జోడు సరిపోతుంది అన్నాడు హసన్. మన వాడికి నువ్వు కాస్త సహాయం చెయ్యి హసన్ అన్నాడు అహ్మద్. హసన్ కొంచెం ఆలోచించి పాదరసం అనుసరించదగిన మార్గం తెలిపాడు. పాదరసం తన ఒళ్ళంతా నల్ల రంగు పూసుకుని నీగ్రోలాగా తయారై నీగ్రో దుస్తులు ధరించి కొంత డబ్బు ఇంత భంగు తీసుకుని కూరల బజారుకు వెళ్ళాడు. అక్కడ అతనికి దిలైలా వంటవాడు కూరలు కొంటూ కనిపించాడు. పాదరసం వాణ్ణి పట్టుకుని, అన్నా, నేను ఈ నగరానికి కొత్తగా వచ్చాను. సాటి నీగ్రోవు కనిపించావు. సారా దుకాణానికి పోదాం పదా, స్నేహపూర్వకంగా తాగుదాం అన్నాడు. సారా దుకాణంలో కూర్చుని తాగటానికి నాకు తీరిక ఎక్కడుంది? నువ్వే మా ఇంటికి రాకూడదు. నీకు ఏ రకం తాగుడు కావాలన్నా అక్కడ ఉన్నది. ఆ పైన నీకు భోజనం కూడా పెడతాను అన్నాడు దిలైలా వంటవాడు. పాదరసం కోరినది అదే. అతను వంటవాడి వెంట దిలైలా ఇంటికి చేరి వంట ఇంట ప్రవేశించాడు. త్వరలోనే దిలైలా జీనాబ్ భోజనానికి వచ్చారు. వంటవాడు వారికి ఆహారము తాగుడు సిద్ధం చేసి ఒక్కొక్కటే తీసుకుపోయి వారికి అందించసాగాడు. వంటగది నుంచి అవతలికి వెళ్లిన సమయంలో పాదరసం వాళ్ల తాగుడు లోటాల్లో తన ప్రభావం చూపించింది. దిలైలా, జీనాబ్, 40 మంది నీగ్రో బానిసలు, వంటవాడు ఎక్కడి వాళ్ళక్కడ ఒళ్ళు తెలియకుండా పడిపోయారు. ఆఖరకు వేట కుక్కలు కూడా భంగుకు గురి అయ్యాయి. ఇప్పుడు పాదరసం యథేచ్ఛగా ఇల్లంతా గాలించి దిలైలా ధరించే అధికార దుస్తులు, వెండి పావురం గల బంగారు టోపీ, నీగ్రోలు వేసుకునే ఎర్ర జరీ దుస్తులు పోగు చేసి మూటకట్టుకున్నాడు. తరువాత అతను మిద్దె మీదకి వెళ్లి గూళ్లల్లో నుంచి పావురాలన్నిటినీ బయటికి తీసి పెద్ద పంజరంలో పెట్టుకున్నాడు. తరువాత ఒక చీటీ మీద ఈ పని చేసినవాడు వీరాగ్రేసురుడైన పాదరసం అలీ తప్ప మరెవరూ కాదు అని రాసి పెట్టి
మూటను పంజరాన్ని తీసుకుని అహ్మద్ ఇంటికి వెళ్ళిపోయాడు. చీకటి పడుతూ ఉండగా దిలేలాకు స్పృహ వచ్చింది. ఆమె లేచి పాదరసం పెట్టిపోయిన చీటీ చూసుకుని పోయిన వస్తువులేవో తెలుసుకున్నది. అవన్నీ ఖలీఫా సొత్తే. దిలేలాకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ దొంగతనం వివరాలు బయటపెడితే ఆమె ఉద్యోగంతో పాటు పరువు పోతుంది. ఆ తరువాత పాదరసం మీద పగ తీర్చుకున్నప్పటికీ ప్రయోజనం ఉండదు. పాదరసం చేత ఈ పని చేయించినవాడు అహ్మదే అయి ఉంటాడు. అహ్మద్ మీద పగ తీర్చుకోవటానికి తాను తన కూతురి ద్వారా పాదరసం అలీకి పరాభవం చేయిస్తే అహ్మద్ ఆ పాదరసం ద్వారానే తన మీద పగ సాధించాడు. రెంటికి సరిపోయింది. తాను వెళ్ళి అహ్మద్ కాళ్ళు పట్టుకుని పోయిన సొత్తి తిరిగి తెచ్చుకోవటం తప్ప దిలేలకు గత్యంతరం లేదు. పగ సాధించుకున్నాడు గనక అహ్మద్ తనతో రాజీకి రావచ్చు. ఇప్పుడే వస్తా అని కూతురికి చెప్పి దిలేలా అహ్మద్ ఇంటికి వెళ్ళింది. దిలేలా అహ్మద్ ఇంటికి చేరేసరికి అహ్మద్, హసన్ పాదరసం భోజనాలకు కూర్చుని ఉన్నారు. ఆమెను చూడగానే అహ్మద్, హసన్లు లేచి నిలబడి తలలు వంచి సలాములు చేసి, దయచేయండి దిలేలా, మాతో పాటు భోజనం చెయ్యండి అని గౌరవంగా ఆహ్వానించారు. వారి ముందున్నది పావురాల మాంసమని తెలియగానే దిలేలాకు కళ్ళు చీకట్లు కమ్మాయి. తల తిరిగిపోయింది. ఆమె వణుకుతున్న కంఠంతో అహ్మద్కు నా మీద ఎంత కసి ఉంటే మటుకు ఖలీఫా ప్రాణప్రదంగా చూసుకునే టపా పావురాలను దొంగతనంగా తెప్పించుకుని వండించుకు తినటం భావ్యమా? దొంగతనంలో మాత్రం నియమం ఉండవద్దా అన్నది. హసన్ దిలేలాను అనునయిస్తూ, కంగారు పడకమ్మా, టపా పావురాలకు ఏ ఆపద రాలేదు. ఖలీఫా సొత్తంతా సురక్షితంగానే ఉన్నది. ఈ చిన్నవాడికి ఒకే ఒక కోరిక ఉన్నది. దానికి నువ్వు అంగీకరించినట్టయితే నీ పావురాలు, దుస్తులు ఈ క్షణాన నీకు తిరిగి వస్తాయి. అందుకు నేను హామీ పడతాను అన్నాడు. ఆ కోరిక ఏమిటో చెప్పండి. నేను కాదనే స్థితిలో లేనని మీకు తెలుసు కదా అన్నది దిలేలా. మరేమీ లేదు. ఈ కుర్రవాడు అలీ నీ కుమార్తెను జినాబ్ను పెళ్లాడగోరుతున్నాడు. దానికి నువ్వు అంగీకరించాలి అన్నాడు హసన్. అయ్యో నాయనా, నన్నింత శ్రమ పెట్టినది ఎందుక? నా అంగీకారం వల్ల చిన్న మొత్తు లాభం లేదు. మా జైనాబ్కు వయసు వచ్చేదాకా దానికి రక్షకుడు దాని మేనమావ, నా పెద్దన్న జురేక్. ఆయన సరేననందే ఈ పెళ్ళి జరగదు. మీకు తెలియనిదేమున్నది? జురేక్ శతముండి ఎడ్డమంటే తిడ్డమనే రకం. ఆయన్ని పెళ్లికి ఒప్పించే భారం పాదరసం అలీ తన మీద వేసుకోవాలి. అది తప్ప మరో మార్గం లేదు అన్నది దిలేలా. అయితే నేను జురేక్ను కలుసుకుని ఆయన చేత సరేననిపించి ఆ తరువాతనే జీనాబ్ను పెళ్లాడతాను అన్నాడు పాదరసం. దిలేలా తన దుస్తులు, పావురాలు తీసుకుని వెళ్ళిపోయింది. దిలేలా అన్న జురేక్ ఒకప్పుడు ఆరితేరిన దొంగ. ఆ కాలంలో అతను చేసిన దొంగతనాలకు దర్యాప్తు, విచారణ ఉండేవి కావు. అతను కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఎప్పుడు ఎక్కడ ఏ దొంగతనం చెయ్యాలన్నా చేసేవాడు. ఇప్పుడు ముసలితనం వచ్చేసింది. దొంగతనాలు మానేసి చేపలు వేయించి అమ్ముకుని కాలక్షేపం చేస్తున్నాడు. తన దుకాణానికి కొనుగోలుదారులను ఆకర్షించడానికి జురేక్ ఒక యుక్తి పన్నాడు. అతను తన దుకాణం వాకిలికి ఒక 1000 దీనారాల సంచి వేలాడగట్టి దాన్ని ఎవరు ఎత్తుకుపోగలిగితే వాళ్ళు ఉంచుకోవచ్చునని ప్రకటన చేశాడు. ఎలాగైనా ఆ సంచి కాజేద్దామని వేల సంఖ్యలో జనం వచ్చి వేయించిన చేపలు కొన్నారు. కానీ ఒక్కరైనా ఆ సంచిని కాజేయలేకపోయారు. ఎందుచేతనంటే ఎవరైనా ఆ సంచిని తాకితే దుకాణం అంతటా గంటలు, డప్పులు మోగేవి. అవి మోగగానే జురేక్ దొడ్లో ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి దొంగను పట్టేసేవాడు. లేకపోతే దొంగతనం చేయదలిచిన వాళ్లను దూరం నుంచే సీసపుగుళ్ళు విసిరి కొట్టేసేవాడు. అలా కాళ్ళు, చేతులు విరుచుకున్న వాళ్ళు, గాయపడిన వాళ్ళు బాగ్దాదులో చాలామంది ఉన్నారు. పాదరసం జురేక్ వద్దకు వెళ్ళి తన ఊరు పేరు చెప్పుకుని, నేను
కొత్వాల్ అహ్మద్ గారింట బస చేస్తున్నాను. నాకు మీ మేనకోడలైన జైనాబ్ను పెళ్లాడాలని ఉన్నది. అందుకు మీ అనుమతి కోరడానికి వచ్చాను అన్నాడు. జురేక్ తల అడ్డంగా తిప్పి, నువ్వు జైనాబ్ను పెళ్లాడటానికి నేను ఏమాత్రము ఒప్పుకోను. నువ్వు జైనాబ్కు ఎంత మాత్రము తగవు అన్నాడు. జురేక్ తన దుకాణంలో వేళ్లాడగట్టిన దీనారాల సంచి కాజేస్తే ముసలాడు పెళ్లికి ఒప్పుకుంటాడని తోచి పాదరసం ఆ సంచిని కాజేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకని అతను నిండు చూలాలి వేషం ధరించి మర్నాడు జురేక్ దుకాణానికి వచ్చి చేపల బేరం చేస్తూ నొప్పులు వచ్చినట్టు అభినయించాడు. అది చూసి జురేక్ తన భార్యను కేక వెయ్యటానికి కంగారుగా లోపలికి వెళ్ళాడు. జురేక్ లోపలికి పోగానే పాదరసం చప్పున దీనారాల సంచిని పట్టుకున్నాడు. అతని చెయ్యి సంచికి తగులుతూనే దుకాణమంతటా గంటలు డప్పులు మోగాయి. వెంటనే జురేక్ దుకాణంలోకి వచ్చి సంచిని వదిలి పారిపోతున్న పాదరసం మీదికి సీసం గుండు విసిరాడు. ఆ గుండు దెబ్బకు పాదరసం వీధిలో కుప్పకూలిపోయాడు. అతను వెంటనే లేచి కుంటుకుంటూ అహ్మద్ ఇల్లు చేరుకున్నాడు. ఈ సంఘటన కళ్ళారా చూసిన వాళ్ళు జురేక్ను రకరకాలుగా తిట్టుతూ, నువ్వు మనిషివా పశువువా, పాపిష్టి డబ్బుతో అందరికీ ఆశ పెట్టడం గాక నిండు చూలాలని సీసంగుండుతో కొడతావా అన్నారు. ఇటువంటి నీతులు చాలా విన్నాం అన్నాడు జురేక్ నిర్లక్ష్యంగా. దెబ్బతిని కూడా పాదరసం తన పట్టు వదల్లేదు. దెబ్బ నయం కాగానే అతను జురేక్ దుకాణానికి మళ్ళీ బయలుదేరాడు. జురేక్ చేతిలో చావుకైనా సిద్ధపడ్డాడు గాని అతను జైనాబ్ను పెళ్లాడే ప్రయత్నం మానదలచలేదు. ఈసారి పాదరసం ఒక నౌకరు వేషం ధరించి ఒక సంచి చేత పట్టుకుని జురేక్ దుకాణానికి వెళ్ళి వేయించిన చేపలు వేడివేడిగా ఇప్పించండి అని అడిగాడు. వేడివేడి చేపలు కావాలంటే నిప్పు చేసేదాకా ఆగు అని జురేక్ అవతలికి వెళ్ళాడు. వెంటనే పాదరసం దీనారాల సంచి పట్టుకున్నాడు. దుకాణం అంతా గంటలు డప్పులు గందరగోళంగా మోగాయి. జురేక్ ఒక్క దూకున దుకాణంలోకి వచ్చిపడి, నీ దొంగ వేషం నేను కనిపెట్టలేదనుకున్నావురా అని ఒక సీసం గుండు తీసి పాదరసం తలకు గురిపెట్టి బలంగా విసిరాడు. పాదరసం చప్పున వంగాడు. జురేక్ విసిరిన సీసం గుండు వీధిలోకి పోయి వీధి వెంట నడిచే ఒక మనిషి నెత్తిన ఉన్న పెరుగు ముంతకు తగిలింది. ముంత పగిలి అందులోని పెరుగు చింది ఒక ఖాదీ ముఖం మీద గడ్డం మీద పడింది. ఇది చూస్తున్న వాళ్ళు జురేక్తో, ఖాదీ గారు, నీ పాపిష్టి డబ్బుకు వడ్డీ కట్టి నీకు వడ్డీ ఇస్తారులే ఉండు అన్నారు. జురేక్ చేపల దుకాణంలో ఉన్న దీనారాల మూట కాజేయటానికి పాదరసం చేసిన 2 ప్రయత్నాలు వృధా అయ్యాయి. అయినా అతను తన ప్రయత్నం మానక పాములవాడి వేషం వేసుకుని బుట్టలో 3 తాచులను పెట్టుకుని వచ్చి వాటిని జురేక్ దుకాణం ముందు ఆడించసాగాడు. పాదరసం పాములను ఆడిస్తూనే ఒక పామును జురేక్ పాదాల ముందు పడేటట్టు దుకాణంలోకి విసిరేశాడు. జురేక్ బెదిరి లోపలికి పారిపోయాడు. ఆ గలాభాలో పాదరసం దీనారాల సంచిని పట్టుకున్నాడు. అయితే అంతలోనే జురేక్ సీసం గుండ్లు తెచ్చి ఒకదానితో పాము తల చితక్కొట్టి రెండో దాన్ని పాదరసం కేసి బలంగా విసిరాడు. పాదరసం తప్పుకున్నాడు. గుండు వీధిలోకి వెళ్లి వీధిని పోయే ఒక ముసలిదానికి తగిలింది. ముసలిది అక్కడే ప్రాణాలు విడిచేసింది. అక్కడ చేరిన జనం జురేక్ను చంపటానికి వచ్చారు. జురేక్ భయపడి తన దుకాణం వాకిలి నుంచి దీనారాల సంచి తీసేయడానికి ఒప్పుకుని దాన్ని తీసుకుపోయి తన వంటింట పూడ్చిపెట్టాడు. సంచితో పని అయిపోయింది గనక అందులో ఉన్న డబ్బు తమ కొడుకు పుట్టినరోజుకు ఖర్చు చేద్దామని జురేక్ భార్య అన్నది. అందుకు జురేక్ ఒప్పుకోలేదు. ఆ రాత్రి జురేక్కు ఒక కల వచ్చింది. కలలో ఏదో పక్షి వంటింట్లో ముక్కుతో తవ్వి దీనారాల సంచిని పైకి లాగుతున్నది. ఏదో పక్షి వంటింట్లో ముక్కుతో తవ్వుతున్నది. చూడవే అన్నాడు జురేక్ తన భార్యతో.
జురేక్ భార్య దీపం తీసుకుని వంటింట్లోకి వెళ్ళి కిటికీలో నుంచి ఎవరో బయటికి దూకి పారిపోతుండటం చూసింది. ఆ పారిపోయే మనిషి చేతిలో దీనారాల సంచి ఉన్నది. ఆ దొంగ పాదరసం అలీయే. జురేక్ దుకాణం నుంచి సంచిని దించినాక పాదరసం అక్కడే తచ్చాడి దాన్ని జురేక్ వంట ఇంట పాతేయడం గమనించి ఆ రాత్రి వచ్చి దాన్ని కాస్త తవ్వి తీసుకుపోయాడు. నీ నోరు బడా, డబ్బు పిల్లవాడి పుట్టినరోజుకు ఖర్చు చేద్దామంటే వల్ల కాదన్నావు, ఇప్పుడు దాన్ని దొంగ దోచుకుపోయాడు అని భర్తను తిడుతూ జురేక్ భార్య శోకాలు పెట్టింది. ఆ డబ్బు పోతులే, ఇప్పుడు తీసుకురాను అంటూ జురేక్ ఇంటి నుంచి బయలుదేరాడు. డబ్బు లేకుండా తిరిగి వచ్చావో నీకు తలుపు తెరవను అని జురేక్ భార్య వెనక నుంచి కేకపెట్టింది. దీనారాల సంచి కోసం 3 సార్లు ప్రయత్నించినదెవరో జురేక్కు స్పష్టంగా తెలుసు. ఆ కుర్రాడు అహ్మద్ ఇంట ఉంటున్న మాట కూడా ఆయనకు ఎరుగును. అందుచేత ఆయన అడ్డదార్ల వెంబడి త్వరగా అహ్మద్ ఇల్లు చేరి మారుతాళం చెవితో బయట తలుపు తెరిచి లోపలికి వెళ్ళి మళ్లీ తలుపు మూసి పాదరసం రాక కోసం ఎదురు చూడసాగాడు. కొద్దిసేపట్లో పాదరసం వచ్చి తలుపు తట్టాడు. జురేక్ అహ్మద్ కంఠస్వరాన్ని అనుకరిస్తూ, పాదరసం నువ్వేనా? సంచి తెచ్చావా? ఏది? తలుపు కిందుగా లోపలికి తొయ్యి. నేను హసను పందెం వేసుకున్నాంలే, గమ్మత్తైన పందెం. తలుపు తెరిచి అంతా చెబుతా అన్నాడు. తలుపు అవతల ఉన్నది అహ్మదే అని నమ్మి పాదరసం తాను తెచ్చిన సంచిని తలుపు కిందుగా లోపలికి తోశాడు. జురేక్ దాన్ని తీసుకుని మెట్లెక్కి అహ్మద్ ఇంటి మిద్దె మీదకి పోయి ఆ మిద్దె మీద నుంచి మరొక ఇంటి మిద్దెకు పోయి ఆ ఇంటి మెట్లు దిగి తలుపు తెరుచుకుని వీధిలోకి వెళ్ళి ఇంటి దారి పట్టాడు. పాదరసం 1-2 సార్లు తలుపు తట్టి చూశాడు. ఏ అలికిడి లేదు. జురేక్ తనను మోసగించి ఉంటాడా అని అతనికి అనుమానం కలిగింది. వెంటనే పరిగెత్తుతూ అడ్డదారుల వెంట జురేక్ ఇల్లు చేరాడు. అతను లోపల ప్రవేశించి చూస్తే మేడ మీది గదిలో జురేక్ భార్య పిల్లవాణ్ణి పెట్టుకుని నిద్రపోతున్నది. ఆమె లేచే లోపల పాదరసం ఆమె చేతులు కాళ్ళు కట్టేసి పిల్లవాణ్ణి ఒక తట్టలో పడుక్కోబెట్టి జురేక్ రాక కోసం నిలబడ్డాడు. ఇంతలో జురేక్ ఇల్లు చేరుకుని తలుపు తట్టాడు. పాదరసం జురేక్ భార్య కంఠాన్ని అనుకరిస్తూ సంచి దొరికిందా అని అడిగాడు. దొరక్కేం చేస్తుంది, ఇదిగో తెచ్చాను అన్నాడు జురేక్. సంచిని బుట్టలో పెట్టు, డబ్బు లెక్క చూసుకు మరీ తలుపు తెరుస్తాను అంటూ పాదరసం ఒక బుట్టకు తాడు కట్టి కిందికి దించాడు. జురేక్ తన దీనారాల సంచిని ఆ బుట్టలో పెట్టాడు. పాదరసం ఆ బుట్టను పైకి తీసుకుని దీనారాల సంచిని పిల్లవాడున్న తట్టను తీసుకుని ఇళ్ల కప్పుల మీదుగా అహ్మద్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంతకు తలుపు తెరుచుకోకపోవడం చూసి జురేక్ తన తలవాకిలి తలుపును బాధసాగాడు. చుట్టుపక్కల వాళ్ళంతా పోగయ్యారు. చివరకు నలుగురు కలిసి తలుపు పడతోసి లోపలికి వెళ్ళి చూసేసరికి జురేక్ భార్య మంచానికి కట్టేసి ఉన్నది. డబ్బు సంచి జాడలేదు, పిల్లవాడు లేడు. జురేక్ తన భార్య కట్లు విప్పి ఆమె ద్వారా జరిగిందంతా తెలుసుకున్నాడు. ఆయన జుట్టు పీక్కుని అహ్మద్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. అప్పటికి తెల్లవారుతున్నది. అహ్మద్ ఇంట అందరూ మేలుకునే ఉన్నారు. జురేక్ పాదరసం అలీని చూస్తూనే, డబ్బు సంచి నువ్వు గెలుచుకున్నావు, నువ్వే ఉంచుకో, కానీ నా పిల్లవాణ్ణి నాకిచ్చేయి, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. హసన్ జురేక్తో, తొందరపడకండి, మీ డబ్బు సంచి ఎక్కడికి పోదు, మీ పిల్లవాడు ఎక్కడికి పోడు, మా వాడికి మీ మేనగోడలు జీనాబ్కు పెళ్లి ఖరారు చేసి మరీ వెళ్ళండి అన్నాడు. ఏమిటి మీరనేది? జీనాబ్ను అలీకిచ్చి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం, కానీ జీనాబ్ సంతలో కొనే గొర్రె పిల్ల లాంటిది కాదు. దాన్ని పిల్లాడగోరిన వాడు తగిన భరణం ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు జురేక్. ఆ భరణం ఏమిటో చెప్పండి, తప్పక ఇస్తాను అన్నాడు పాదరసం. అజరయ్య కూతురు కమర్ దగ్గర ఉన్న బంగారు దుప్పటి, ఆమె ధరించే బంగారు శిరోభరణము, బంగారు వడ్డాణము, బంగారు చెడావులు తెచ్చి ఇచ్చిన వాణ్ణి జనాబ్కు లక్షణంగా పెళ్లి చేస్తాను
అప్పుడు జనాబ్ లక్షణంగా పెళ్లి చేసుకుంటుంది అన్నాడు జురేక్. అలాగే తెచ్చి ఇస్తాను అన్నాడు పాదరసం. జురేక్ తన డబ్బు సంచిని పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. హసన్ పాదరసం కేసి తిరిగి, నువ్వు ఈసారి తలకు మించిన పని మీద వేసుకున్నావు. అజరయ్య అంటే ఏమిటనుకుంటున్నావు? అతను మంత్రాలు చేతబడులు చేయగలవాడు. అతనికి భూత పిశాచాలు పలుకుతాయి. అతను తన ఇంటిని బాగ్దాదు నగరం వెలుపల వెండి బంగారు ఇటుకలతో కట్టించాడు. అతను పగలల్లా నగరంలో వడ్డీ వ్యాపారం చేసి రాత్రి ఇంటికి వస్తాడు. రాత్రిపూట అతని ఇంట్లో ఉన్నప్పుడు తప్పిస్తే అతని ఇల్లు ఎవరికీ కనిపించదు. రాత్రివేళ అతను ఇంటికి రాగానే గవాక్షంలో నిలబడి ఒక బంగారు పళ్ళెంలో తన కుమార్తె బంగారు దుప్పటి ఉంచి చేత పట్టుకుని ఇరాక్, ఇరాన్, అరేబియాల్లో గల ఏ గజ దొంగ అయినా సరే దీన్ని చేతనైతే కాజేయవచ్చు అని ప్రకటిస్తాడు. ఎంతమందో గజ దొంగలు ఆ దుప్పటి కాజేయాలని ప్రయత్నించి నాశనమైపోయారు. నిన్ను కూడా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే జురేక్ ఈ పెటకం పెట్టాడు అన్నాడు. మాట ఇచ్చేశాను. జనాబ్ను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఆ బంగారు దుప్పటి కప్పి బంగారు శిరోభరణం పెట్టి బంగారు వడ్డాణం చుట్టి బంగారు చెడావులు తొడిగి నేను మరీ పెళ్ళాడతాను అన్నాడు పాదరసం ధైర్యంగా. అతను అప్పటికప్పుడే బయలుదేరి నగరంలో ఉన్న అజరయ్య దుకాణానికి వెళ్ళాడు. అజరయ్య దుకాణం మూసేదాకా అతను దూరంగా వేచి ఉన్నాడు. అజరయ్య బంగారాన్ని తూయించి సంచులలో పెట్టి గాడిద మీద వేయించి దుకాణం మూసి ఆ గాడిదనికి బయలుదేరగానే పాదరసం ఆయన వెనుకగా నగరం వెలుపలికి వెళ్ళాడు. అజరయ్య ఒక చోట ఆగి తన చేతి సంచిలో నుంచి ఒక ఇసుక తీసి మంత్రించి గాలిలో చెల్లాడు. వెంటనే ఆయన ఎదుట ఒక భవనం ప్రత్యక్షమయ్యింది. అదే వెండి బంగారు ఇటుకలతో కట్టిన భవనం. అజరయ్య గాడిదతో సహా భవనం ప్రవేశించాడు. కొంతసేపయ్యాక ఆయన కిటికీ వద్ద కనిపించాడు. ఆయన చేతిలో ఒక బంగారు పళ్ళెము, అందులో ఒక బంగారు దుప్పటి ఉన్నాయి. ఆయన పళ్ళెం పట్టుకుని, ఇరాక్, ఇరాన్, అరేబియాల్లో గల గజ దొంగలారా పిలిచి ఆమెను పెళ్ళాడండి అని కేక పెట్టాడు. అజరయ్యను మంచిగా అడిగి ఆ వస్తువులు తీసుకుందామని పాదరసం అలీకి తోచింది. అతను కింది నుంచి, అయ్యా తమతో కాస్త మాట్లాడాలి అన్నాడు. పైకి రా అన్నాడు అజరయ్య. పాదరసం పైకి వెళ్ళి అజరయ్యకు తన సమస్య గురించి తెలిపాడు. అజరయ్య గట్టిగా నవ్వి పాదరసం చెయ్యి తీసుకుని పరీక్షించి, నీకు ప్రాణం మీద ఆశ ఉంటే ఈ ప్రయత్నం మానుకో. నిన్ను చంపించాలనే ఎవరో నీకు ప్రేరణ కలిగించారు. అయితే నీకు నాకన్నా హెచ్చు ఆయుర్దాయం ఉన్నది. లేనట్లయితే నిన్ను ఈ క్షణంలోనే చంపి దూరంగా పారేసి ఉండేవాణ్ణి అన్నాడు. పాదరసం మండిపడి కత్తి దూస్తూ, నేనడిగినది ఇస్తావా లేక నీ ప్రాణం తీసేదా అన్నాడు. ఆ చెయ్యి పడిపోవాలి అన్నాడు అజరయ్య. మరుక్షణం పాదరసం కుడి చెయ్యి చచ్చుబడింది. అతను కత్తిని ఎడమ చేతిలోకి తీసుకున్నాడు. కాని అజరయ్య దాన్ని కూడా చచ్చుబడిపోయేటట్టు చేశాడు. ఇకనైనా నీ ఆలోచన వదులుకుంటావా అన్నాడు అజరయ్య పాదరసంతోటి. నాకా దుప్పటి నగలు కావాలి అన్నాడు పాదరసం మొండిగా. అలా అయితే గాడిదవై వాటిని మొయ్యి అంటూ అజరయ్య పాదరసం మీద నీరు చెల్లాడు. పాదరసం గాడిదగా మారిపోయాడు. మన్నాడు అజరయ్య తన దుకాణానికి పాదరసం అలేని తోలుకుపోయాడు. సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చినాక అతన్ని మళ్ళీ మనిషిని చేసి, వృధాగా చెడిపోక ఇంటికి పో. కావాలంటే నిన్ను గాడిద కన్నా కూడా ఇంకా హీన ప్రాణిగా మార్చగలను అన్నాడు. ఈ మాట విని పాదరసం భయపడ్డానికి మారుగా ఉద్రేకం చెంది అజరయ్య పైన కలియబడ్డాడు. అజరయ్య అతన్ని ఎలుగుబంటిగా మార్చేశాడు. మర్నాడు అజరయ్య కూతురు కమర్ తన తండ్రిని, నాన్న ఈ అబ్బాయి నన్ను పెళ్లాడతాడేమో కనుక్కో అన్నది.
నువ్వే కనుక్కో అని అజరయ్య కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. నీకు కావలసింది నేనా లేక నా వస్తువులా అని కమర్ అలీని అడిగింది. నీ వస్తువులే. వాటిని నేను దిలైలా కూతురు జీనాబ్ అనే సౌందర్యవతికి భరణంగా ఇవ్వాలి అన్నాడు పాదరసం. వాడి మనస్సు మారదు అంటూ అజరయ్య పాదరసం అలీని కోతిగా మార్చాడు. కమర్ ఒక నిశ్చయానికి వచ్చింది. అతను తనను పెళ్లాడకపోయినా అతను కోరిన వస్తువులిచ్చి అతనికి సుఖం చేకూర్చ నిశ్చయించుకున్నది. ఆమె ఎంతో కష్టం మీద తన తండ్రిని ఒప్పించి తన వస్తువులను అతనికి ఇచ్చేస్తూ వీటితో నువ్వు నీ జీనాబ్ను పెళ్ళాడు అన్నది. పాదరసం అలీకి కమర్ మీద చాలా అభిమానం కలిగింది. అతను కమర్ను వెంట పెట్టుకుని అహ్మద్ హసన్ల వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. నువ్వు జీనాబ్ను పెళ్ళాడినాక కమర్ను కూడా పెళ్ళాడటం భావ్యంగా ఉంటుంది. అజరయ్య ఆస్తికంతకు ఆమె వారసురాలు అన్నారు వాళ్ళు దిలైలాను జీనాబ్ను జురేక్ను పిలిపించి పాదరసం జీనాబ్ కోసం తెచ్చిన భరణం చూసి పెళ్లికి ఒప్పించాడు. ఆ భరణం ఎలా లభించినది తెలుసుకుని జీనాబ్ పాదరసం కమర్ను కూడా పెళ్లాడటానికి సమ్మతించింది. పాదరసం జీనాబ్ను కమర్ను పెళ్లాడాడు. తరువాత కొంతకాలానికి పాదరసం ఖలీఫా కొలువులో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. అతన్ని పావురాల టపా నిర్వాహకురాలు దిలైలా ఇద్దరు కొత్తవాళ్లు సిఫార్సు చేశారు. అందుచేత ఖలీఫా పాదరసం అలీని నెలకు 1000 దీనారాల జీతం మీద రాజభటులకు సర్దారుగా నియమించాడు. పాదరసం తన 2 భార్యలతో సుఖంగా జీవించాడు. కథ అయిపోయింది.